అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్త హస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగదంబామయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క జగజ్యోతి గురించి చెప్పుకుంటూ ఈరోజు 3వ రోజులోకి ప్రవేశించాం. నిన్న జగజ్యోతిలో మనం అనేకమైన వైదికాంశములని జ్ఞానపరంగా ఏ విధంగా నారాయణదాసు గారు అన్వయించారో చెప్పడం జరిగింది. జగజ్యోతి యొక్క ప్రధానమైన ఉద్దేశం సర్వదర్శన శాస్త్రముల యొక్క సారము లోకోపకారం. లోకోపకారంగా బ్రతికే జీవితమే నిజమైన యజ్ఞమయ జీవితము. అంతేగాని హింసాత్మకమైన ప్రవృత్తితో స్వార్థమైన దంభాచారాలతో బ్రతకడం ధార్మిక జీవితం యాజ్ఞిక జీవితం కాదు అనేది ప్రధానమైన ఉద్దేశం అని నేను చెప్పినది మనకు అర్థమైనది. అందులో అనేక వైదిక మంత్రములకు ఆయన ఇచ్చినటువంటి అర్థ వివరణ కూడా జీవితానికి పనికొచ్చే విధంగా ఔచితీమంతంగా కనిపించినది. అలాగే యుగముల పరంగా ఆయన ఇచ్చినటువంటి విశేషం కూడా చక్కగా ఉన్నది. అందులో చిట్ట చివరికి మనం శబ్దబ్రహ్మతత్వం గురించి ఆయన ఆవిష్కరించిన విషయం గురించి నేను ప్రస్తావన చేసుకున్నాం. అక్షరములు నాదములు ఈ 2 విధములుగా శబ్దబ్రహ్మ ఉన్నది. ఆ విధమైనటువంటి అక్షరములన్నీ కూడా భగవత్ స్వరూపముగా ఏ విధంగా భావించాలనేది మన ప్రాచీనమైనటువంటి ఋషుల సంప్రదాయాన్ని అనుసరించి ఈయన వివరిస్తున్న వైనాన్ని కూడా చెప్పుకున్నాం. దాన్ని మరింత విస్తృతంగా ఈరోజు మనం మళ్ళీ ప్రారంభించుకోబోతున్నాం. అయితే దానిలోకి వెళ్లే ముందు యుగముల గురించి ఈయన బ్రాహ్మణములో చెప్పబడ్డ ఒక మంత్రాన్ని ఆధారం తీసుకుని చెప్పిన వివరణ చాలా చక్కగా ఉన్నది. యుగముల గురించి వర్ణముల గురించి వివిధ స్థలాలలో వివిధ రకాల అన్వయాలు చేశారు ఈయన. వేదముల్లో చెప్పినటువంటి వర్ణ విభజన విజ్ఞానం వేరు, తర్వాత ఇప్పుడు వ్యవహారంలో మనం చెప్పుకుంటున్న వర్ణ విభజన విజ్ఞానం వేరు అంటారు ఆయన. ఇది ఈ రెండిటికి ఎంత తేడా ఉందంటే దూడకి చేటపెయ్యకి ఉన్నట్టు తేడా ఉంది అన్నారు. చేటపెయ్యకి దూడకి రెండిటికి
ఎంత సామీప్యం ఉన్నదో అంతే సామీప్యం ఉంది ఇప్పుడు వ్యవహారంలో ఉన్న వర్ణ వ్యవస్థకి వేదం చెప్పిన వర్ణ వ్యవస్థ గురించి అంటూ ఒక చోట చెప్పారు. అలాగే యుగముల గురించి ఆయన చెప్పినటువంటి మాట, మనుష్యుడు పడుకున్న సమయమే కలియుగము, మేలుకున్న వేళ ద్వాపరము, నిలువబడిన తరి త్రేత, మరి నడచుచున్న కాలమే కృతయుగము అని వివరణ ఇచ్చారు. ఇది బ్రాహ్మణములో చెప్పబడ్డ విషయమే. దాన్ని తీసుకుని నేను ఎలా అన్వయిస్తున్నారో చూడండి. అని బ్రాహ్మణము చెప్పుటచే నడుచుచున్న సమయం అనగా, నడుచుచున్న సమయం కృతయుగం అన్నారు కదా, నడిచే సమయం అంటే ఏంటో చెప్తున్నారు. లోకోపకారకముకై కాయక్లేశముతో కృషి మొదలగు పాటుపడుట, భగవంతుడిచ్చిన ఇంద్రియములతో బుద్ధితో లోకోపకారమైనటువంటి కృత్యములు చేస్తూ జీవించడమే కృతయుగము అనే మాటను చూపిస్తున్నారు. అదేవిధంగా అది చెయ్యకుండా ఎవరైతే సోమరులవుతారో వాళ్లే కలియుగ జీవులు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి? కర్తవ్యోన్ముఖులై ఉన్నటువంటి వారే కృతయుగ జీవులు, కర్తవ్యాన్ని విస్మరించిన సోమరిపోతులే కలియుగ జీవులు. ఇది ఆయన చూపించినటువంటి అద్భుతమైన నిర్వచనం. అయితే ఏదైనా చెయ్యాలని దానికి ఉద్యుక్తులు అవ్వడం ఏదైతే ఉన్నదో ద్వాపరం అని, అది మేలుకున్న వేళ అంటే అది అర్థం. అలాగే నిలువబడిన తరి, చెయ్యాలని సంకల్పించుకోవడం మేలుకొనడం, చెయ్యడానికి ప్రయత్నించడం నిలవబడ్డం. చెయ్యడం ఏదైతే ఉందో అది కృతయుగం అని. కనుక 4 యుగాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. భూమిని దున్నుకొని పండించుకొనుట మొదలుగు పాటుపడి తన తోటిపాటి వారులకు తోడ్పడక సోమరితనమును నిదురించుచు కూర్చుండి సోదె చెప్పుచు సన్యాసులమని మెట్ట వేదాంతములు పలుకుచుండి సోమరిపోతులే కలిజనులు. ఇది ఈయన చేసినటువంటి నిర్వచనం. అందుకు ఈయన నిన్న ఎవరెవరిని నిందించారో మనం తీసుకున్నాం. మొత్తానికి లోకానికి పనికి రాకుండా బద్ధకిష్టులై ఉన్నటువంటి వారిని ఈయన తిరస్కరిస్తున్నారు. కృషికి ప్రధానమైన ప్రాధాన్యాన్ని చూపిస్తున్నారు. ఇలాగా చెప్పిన ఈయన మహానుభావుని యొక్క అసలు సిద్ధాంతం అంతా కూడాను మనకి శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి సిద్ధాంతం. అది అద్వైత సిద్ధాంతం. అద్వైతం అంటే మరేమిటో కాదు, విశ్వమంతా భగవన్మయం. అదే అద్వైతం యొక్క ప్రధానమైన ఉద్దేశం. భగవంతుడు తప్ప మరొకటి లేదు, మరొకటి లేదు, ఉన్నది ఒకటే. ఇంకొకటి ఉంది అంటే ద్వైతమైంది, ఇంకొకటి లేదు ఉన్నదంతా ఒకటే అంటే అద్వైతమైంది. మరి అద్వైతం అంటే 2 కాదు అని కదా అర్థం. 2 కాదు అన్నప్పుడు ఒకటి అని కదా అర్థం. అంటే ఏకమని చెప్పొచ్చు కదా, అద్వైతం అని ఎందుకు చెప్పాలని మళ్ళీ ప్రశ్న. అంటే ఏకమే అయినప్పటికీ ఏకంగా కనిపించట్లేదు, 2గా అనిపిస్తోంది, 2గా కనిపిస్తోంది. కనుకనే 2గా కనిపిస్తున్నా 2 కాదని చెప్పడానికి అద్వైతం అనే మాటని చెప్పాల్సి వచ్చినది. కనుక తత్వ విచారణ చేసి అంతా ఏకమైన పరబ్రహ్మ స్వరూపమే అనేటువంటి విషయాన్ని గమనించాలి. దానికి ఎదగడానికి ప్రయత్నించాలి. సర్వకర్మలు కూడా చిత్తశుద్ధి హేతువులు కావాలే తప్ప చిత్తాన్ని సోమరిపోతానం చేయడానికి లేదు సుమా అనే ఉద్దేశాన్ని ఆయన ఈ యుగ లక్షణముల ద్వారా వ్యాఖ్యానించి వేదముల్లో కొన్ని భావాలకి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఎంత బాగున్నదో చూడండి. గోపథ బ్రాహ్మణము అనేటువంటి ఒక భాగం ఉంది వేదమునందు. దాని గురించి చెప్తున్నారు. అంటే వేదాన్ని మనం వైద్యపరంగా, జ్యోతిషపరంగా, విజ్ఞానపరంగా కూడా పరిశీలించి హింసాత్మకమైన అర్థాలని చెప్పకుండా ప్రపంచాన్ని మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగేలా పనికొచ్చే అర్థాలను మాత్రమే స్వీకరించాలని ఉద్దేశం. అందుకు వేదముల్లో ఒక ఉత్తమమైనటువంటి ఎదుగుదల చెందిన నాగరిక విజ్ఞానం కనిపిస్తుంది. ఇది బాగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మనిషి ఎదుగుతున్న కొద్దీ అద్భుతమైన నాగరికత నేర్చుకుంటాడంటారు. అదే నిజమైతే మనకు ఋగ్వేదాదుల్లో కనిపించేటువంటి నాగరికత చూస్తే భారతీయ సంస్కృతి ఏనాడో చాలా పరిపూర్ణంగా ఎదిగింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో మానవుడి యొక్క సాహిత్యాల్లో అత్యంత ప్రాచీనమైన సాహిత్యం, మొట్టమొదటి సాహిత్యం ఋగ్వేదం అని ప్రపంచంలో చారిత్రకులందరూ అంగీకరించిన విషయం. అవునా లేదా? ఋగ్వేదమే ప్రథమ సాహిత్యం అని. ఆ ఋగ్వేదాన్ని మనం పరిశీలించినప్పటికీ కూడా అప్పుడు కనిపించినటువంటి మానవ ప్రజ్ఞ యొక్క పరిణతి, ఇక్కడ ఆధ్యాత్మికంగా మాట్లాడడం కాదు, మానవ ప్రజ్ఞ యొక్క పరిణతి, ఆ పండినతనము అందులో కనిపిస్తుంది. ఒక అద్భుతమైన సమాజ నిర్మాణము, కొన్ని మర్యాదలు, కట్టుబాట్లు, ఇవన్నీ ఋగ్వేదంలో గోచరిస్తుంటాయి. అవి చూసే పాశ్చాత్యులు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. వేదాన్ని అనువదించడానికి మొట్టమొదటి పాశ్చాత్యులు పూనుకున్నది దురుద్దేశంతోనే, అందులో సందేహం లేదు. మనం వేదం గురించి గౌరవించిన వాళ్ళు అనగానే మ్యాక్స్ ముల్లరు అని వీళ్ళ పేర్లు చెప్తుంటాం, సర్ విలియం జోన్స్ అని. కానీ వీళ్ళు కృషి చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళు ఉద్దేశాలు మాత్రం వాస్తవం కావు. వాళ్ళు దీనిని విమర్శించాలని, చెండాడాలని, తమదైన మతాన్ని వ్యాప్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే వీటిని అధ్యయనం చేసినట్లు వారి రికార్డ్సే మనకు సాక్ష్యంగా ఈ మధ్య దొరికాయి. కానీ అలాంటి ఉద్దేశంతో పట్టుకున్న వాళ్ళు కూడా
ఆశ్చర్యంగా అంగీకరించారండి దీని యొక్క గొప్పతనాన్ని. అందుకే గ్రాఫోన్ రికార్డు కనిపెట్టినప్పుడు మొట్టమొదటిగా దాని మీద రికార్డు చేసిన శబ్దం ఋగ్వేద శబ్దమే. అది కూడా తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం. దానికి కారణం మ్యాక్స్ ముల్లర్. అతను ఋగ్వేదం గురించి మాట్లాడిన మాటలు చూస్తే ఈ పరిణిత ప్రజ్ఞకు ఆశ్చర్యపోయాడు. అసలు పుస్తకాలు మొదలైనవి ఏవీ లేని వ్యవస్థలోనే వ్యక్తులనే ఒక మహాగ్రంథాలుగా తయారు చేసి ఒక శృతి పరంపరగా ఈ జ్ఞానాన్ని కాపాడి ధారణాశక్తిని పెంచినటువంటి, ఇప్పుడు వేదానికి పుస్తకాలు ఉన్నాయా చెప్పండి? కేవలం ధారణాశక్తి మీద వేదం యథాతథంగా కాపాడబడింది. చూడండి, యథాతథంగా, యాజ్ ఇట్ ఈజ్. వేదంలో వికృతులు లేవు. ఎలా ఉండేదో స్వరం అదే విధంగా కాపాడబడుతూ వచ్చింది. అంటే ఎటువంటి వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇక్కడ. దాన్ని బట్టి దాన్ని ధారణ చేయడానికి వ్యక్తి తనలో ఉన్న బుద్ధిశక్తిని ఎంత వాడుకుంటాడు, బుద్ధిశక్తి ఎంత పరిణితి చెందుతుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతమైన జ్ఞాన వ్యవస్థని ఆనాడే ఆవిష్కరించారు. ఇది తెలుసుకోవాలంటే సనాతన భారతీయతలో ఉన్నటువంటి విజ్ఞాన విషయాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా వేదముల్లో చెప్పిన అనేక శబ్దములకి అర్థాలు చూసినట్లయితే వైజ్ఞానికంగా సరిపోతున్నాయి చాలా కూడా. అందుకు వేదాల్లో అన్నీ ఉన్నాయిషా అని వెక్కిరించే వాళ్ళు ఆ మాటని అనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే తడిమితే దొరుకుతున్నాయి, మరి ఏం చేస్తాం? ఒక అపూర్వమైనటువంటి భావనలు దానిలో గోచరిస్తున్నాయి. ఈయన చెప్పిన ఒక అద్భుతమైన భావన చూడండి. గోపథ బ్రాహ్మణమున గోశబ్దమునకు కిరణము అని అర్థము. గోపథమన, గోపథం కిరణముల యొక్క పథము. కానీ గోపథమన సూర్యమండలము కాబట్టి గోపథ బ్రాహ్మణము సూర్యమండల తత్వమును గుర్చి తెలుపుచున్నది. సూర్యుని కిరణములు అనంత సంఖ్యాకములై ఒండుటికి గుణముచే భిన్నములై అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి స్థితి నాశములో నర్చుచుండును అన్నారు. ఇక్కడ సూర్యకిరణ శక్తి గురించి గోపథ బ్రాహ్మణం అని చెప్తూ ఆ సూర్యకిరణ శక్తి చేతనే అనేక బ్రహ్మాండములు కలుగుతున్నాయి, వెళుతున్నాయి అన్నారు. ఇది మళ్ళీ మనం ఇప్పుడు వైజ్ఞానికంగా ఆలోచిస్తే అశాస్త్రీయమేమో అనిపించవచ్చు, కానీ కొంచెం నిదానంగా ఆలోచిద్దాం. ఇక్కడ సూర్యుని నుంచి వస్తున్నటువంటి జ్యోతిర్మయమైన శక్తి సూర్య మండలానికి మాత్రమే పరిమితి కాదు. ఇలాంటి సూర్యులు ఎందరో ఉన్నారు అని మన శాస్త్రమే చెప్తున్నది. అనంత సూర్యుల గురించి కూడా వేదమునందు వర్ణన కనిపిస్తున్నది. అయితే భూమికి సంబంధించి ఉన్న సూర్యుడు ఒక్కడే. ఊరి నిండా ఎన్ని దీపాలున్నా మనకెందుకండి? మన ఇంట్లో దీపం గురించి మనం మాట్లాడుకోవాలి, అవునా లేదా? అదేవిధంగా గగనమండలంలో ఎన్నో సూర్యమండలాలు ఉండవచ్చుగాక, కానీ నువ్వు ఏ సౌర కుటుంబానికి చెందినవాడువో ఆ సూర్యుని అందున్న జ్యోతి ఏది? ఈ సూర్యుని యందు ఏ ప్రకాశం ఉందో అన్ని సూర్యమండలాల్లోనూ అదే ప్రకాశం ఉన్నది. కనుక సూర్యమండలాల యొక్క ప్రకాశం వల్ల అనేక బ్రహ్మాండ కోటలు కలుగుతున్నాయంట. ఉద్దేశం ఇక్కడ కనిపించే సూర్యుడి వల్లనే మాత్రమే కాదు, సమస్త సౌర మండలముల నుంచి ప్రకాశిస్తున్న జ్యోతిష్సు మాత్రం ఒక్కటే. ఆ జ్యోతిష్యే పరంజ్యోతి అని మనం చెప్తున్నాం. గీతలో పరమాత్మ కూడా యదాదిత్య గతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అన్నాడు. పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్ట. ఎలాగూ సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో కనబడే తేజస్సు నాదే అన్నాడు ఆయన. ఇక్కడ ఆయన అసలు తేజస్సునికి తెలియకపోయినా కనిపిస్తున్న ఈ మూడు తేజస్సులు చూడన్నాడు. ఈ మూడింటిని మళ్ళీ మీరు ఒక్కటి చేయొచ్చు. ఎలాగంటే చంద్రుల్లో, అగ్నిలో, సూర్యుల్లో అన్నాడు కదా ఆయన. చంద్రుల్లో తేజస్సు ఎవరిదండి? అది మళ్ళీ ఆదిత్యుడిదే. అగ్ని తేజస్సు కూడా ఆదిత్యుని యొక్క మరో రూపమే. కనుక ప్రధానంగా తేజస్సు అంటే ఆదిత్యుడే. ఆ ఆదిత్య మండలానికి సంబంధించి ఆదిత్యుని యొక్క సౌరశక్తి విశేషాలని వేదం అనేక రకాలుగా చెప్పింది. మొదటి నుంచి కూడా ఋగ్వేదంలో ప్రథమ శబ్దమైన అగ్నిమీలే పురోహితం అనే మంత్రం కూడా ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన పరంజ్యోతి గురించే చెప్పిందనడంలో సందేహమేమీ లేదు. అంతేగాని మనం ఇవాళ ఇక్కడ రగుల్చుకునేటువంటి అగ్ని గురించి కాదు చెప్పినది, అక్కడున్నదే ఇక్కడ మనం పొందుతున్నాం. కనుక ఆ పరంజ్యోతి గురించి అగ్నిమీలే పురోహితం అని, ఆ పరంజ్యోతే సృష్టి అంతరికి మొదట ఉంది కనుక దాని పేరు అగ్ని. అగ్ని అనే శబ్దానికి అగ్రే నియతి ఇది అగ్ని అని అర్థం. అన్నిటికీ ముందు ఉండి నడిపించేది ఏదో అది అగ్ని అని చెప్పబడుతున్నది. అగ్నిమీలే పురోహితం అనే మాటకి సూర్యమండల పరంగాను అదేవిధంగా ఆత్మపరంగాను అర్థం ఉన్నది. కనుకనే వేదాంతమంతా జ్ఞానపరంగా చెప్తున్నది, వేదమంతా కర్మపరంగా చెప్తున్నది అని ఒక అభిప్రాయం మనకున్నది. సంప్రదాయవాదులు కూడా ఇదే చెప్తారు. కానీ నారాయణదాసు గారు అంటారు వేదాంతమే కాదు, వేదము కూడా జ్ఞానపరంగానే చెప్పబడుతున్నది అని. కనుక వేదము చేసిన చర్చ అంతా కూడాను జ్ఞానాన్ని ప్రతిపాదించడానికే ఆ కోణంలో ఇక్కడ పరిశీలించారు. కనుక వేదముల్ని కేవల కర్మకాండ స్వరూపాలుగా కాకుండా అవి జ్ఞానస్వరూపాలుగా దర్శించడమే నారాయణదాసు గారి యొక్క మరి యొక్క ప్రత్యేకత. అందుకే ఈ గోపథ బ్రాహ్మణం గురించి ఆయన చెప్పిన మాటలు ఇది. కనుక మొత్తముపై సూర్యుని కిరణములెన్నో ఏ ఏ కిరణము ఏ ఏ పని యోనర్చుచుండునో ఆ శాస్త్రమును బోధించినది గోపథ బ్రాహ్మణము అన్నారు ఇక్కడ. అంటే సూర్యకిరణాలు మనం మొత్తంగా చూసి ఒకటే అనుకుంటాం సూర్యకాంతి, కానీ అందులో అనేక రకాల కిరణాల భేదములున్నాయి.
అది కూడా వైజ్ఞానికంగా చాలా మందికి తెలిసిందే. ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ అని ఈ విధముగా చెప్తూ ఉంటారు. ఇలాగ సూర్యుల్లో ఉండేటువంటి కిరణాల్లో భౌతిక శక్తిని ప్రపంచం పొందుతూనే ఉంటుంది. ఈ భౌతిక శక్తి కాకుండా దైవశక్తి విశేషాలు మరికొన్ని ఉన్నాయి కిరణాల్లో. అది పొందగలిగేటువంటి తత్వం ఉపాసన వల్ల, అనుష్ఠానం వల్ల ఆ కిరణాల్లో ఉండే దైవశక్తిని మనం పొందవచ్చు. ఆ కిరణాల్లోనే భౌతిక శక్తి వస్తుంది, ప్రాణశక్తి వస్తుంది. కానీ ఆ ప్రాణశక్తిలో ఉన్నటువంటి దివ్య శక్తి, డివైన్ ఎనర్జీ, అది పొందాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ కావాలి. సూర్యుడి నుంచి మరి ఎలక్ట్రిసిటీ కావాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పరికరాలు పెట్టి అవి లాగుతాం. ఆ సూర్యుల్లో ఉన్న దివ్య శక్తిని పొందాలంటే దానికి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ అవసరం. ఆ ప్రాసెస్సే మంత్రములు. మంత్రముల ద్వారా దాన్ని పొందవచ్చు. కనుక సూర్యకిరణ భేదముల గురించి గోపద బ్రాహ్మణం చెప్తున్నది అని ఒక కోణాన్ని అద్భుతమైన ఆలోచన ఇచ్చారు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వైజ్ఞానిక శాస్త్రముల సహాయంతో పరిశీలిస్తే ఎన్ని రహస్యాలు బయటకు తీయవచ్చు. అందుకే వైజ్ఞానిక ప్రగతి పెరుగుతున్న కొద్దీ వైదిక విజ్ఞానం మనకి ఇంకా సులభంగా ప్రతిపాదించడం సాధ్యమవుతోంది. ఇది తెలుసుకోవాలి. సాధారణంగా విజ్ఞానం పెరుగుతూ ఉంటే మత విశ్వాసాలు ఎగిరిపోతూ ఉంటాయి. ఇది లోకంలో మనం చూస్తున్నదే. విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ మత విశ్వాసాలు తరిగిపోతూ ఉంటాయి. కానీ చిత్రం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ వేదమతం మరింత వృద్ధి చెందగలదు. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రపు సవాళ్లని ఎదుర్కొనగలిగే శక్తి వేద విజ్ఞానానికి మాత్రమే ఉన్నది. ఇందులో సందేహమేమీ లేదు. ఆ వేద విజ్ఞానంలో మంత్రాలను మీరు పరిశీలించినట్లయితే ఈ విజ్ఞాన శాస్త్రంతో సమన్వయించవచ్చు. అలా ఇప్పుడు జరుగుతోంది, చాలా మంది చేస్తున్నారు. కనుక ఇది ఏనాడు 20వ శతాబ్దపు తొలి దశకంలో ఈ మహానుభావుడి గ్రంథం రచిస్తే ఈ మధ్య కాలంలో అనేక మంది వైజ్ఞానికంగా రుజువు చేసిన అంశములు చాలా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి మనకి అమెరికాలోనే డాక్టర్ డేవిడ్ ఫొరాలే అని ఆయన ఈ మధ్య ఋగ్వేదం మీద చాలా అత్యద్భుతమైన పుస్తకం రచించాడు. ఆయన పాశ్చాత్యుడు, అమెరికన్. కానీ మనం కూడా అర్థం చేసుకోలేనంత గొప్పగా వేదాలను అర్థం చేసుకున్న మహానుభావుడు ఆయన. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యాంశం. పూర్వకాలంలో మన వేదాలను అధ్యయనం చేసేటప్పుడు దురుద్దేశాలతో అధ్యయనం చేశారని చెప్పాను. కానీ సదుద్దేశాలతో అధ్యయనం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీనికి మరింత ప్రోద్బలంగా ఉంటుందని ఆ ఉదాహరణలు చెప్పడం జరుగుతున్నది. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్ అనే పేరుతో ఈ డాక్టర్ డేవిడ్ ఫొరాలే అమెరికాలో పెద్ద సంస్థని స్థాపించి అనేక పరిశోధనలు చేసి అద్భుతమైన పుస్తకాలు రచించారు. అందులో ది రివర్ ఆఫ్ హెవెన్స్ అనే పుస్తకంలో మన అక్షర విజ్ఞానం గురించి చాలా అద్భుతమైన విషయాలు ప్రస్తావన చేశారు. ఈ అక్షరముల గురించి మనం నిన్న ప్రస్తావన చేసుకున్నాం, దాని గురించి చాలా చెప్పారు. అంతేకాదు సంస్కృత భాషలో ఉన్న జీవశక్తి గురించి ఆయన రచించిన వ్యాసం చదివితే నేను ఆశ్చర్యపోయాను. అంతే కాకుండా ఆయన పేరు మార్చుకున్నాడు. డేవిడ్ ఫొరాలే వామదేవ శాస్త్రి అని పేరు మార్చుకున్నాడండి. ఇక్కడ కొందరు శాస్త్రి అని పేరు పెట్టుకుంటారు, కానీ ఏ శాస్త్రం వచ్చో తెలియదు మనకి. ఏదో పరంపరగా పెద్దవాళ్ళు పెట్టేశారు బొడ్డుకోయిగానే. కానీ ఆ పేరుకి న్యాయం జరగాలి కదా. ఈయన పేరు మార్చుకున్న పేరుకు న్యాయం చేసిన మహానుభావుడు. అందుకు ఇక్కడ గోపథ బ్రాహ్మణము కాలవశమున నామమాత్ర అవశిష్ట మగుట చేత త్రైలోక్య పదార్థ తత్వజ్ఞానము ప్రస్తుత జనులకు బొత్తిగా లేకుండెను అన్నారు. ఇక్కడ చూడండి, గోపద బ్రాహ్మణాన్ని మనం బాగా పరిశీలించినట్లయితే పదార్థ తత్వజ్ఞానము, పదార్థ తత్వం అది తెలియాలి. అంటే ఫిజిక్స్ అని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. భౌతిక పదార్థ తత్వ విజ్ఞానం గురించి మనం ఈ గోపద బ్రాహ్మణం వల్ల తెలుసుకోవచ్చు. కానీ అది ఇప్పుడు మనకి సంపూర్ణంగా లభించడం లేదనే విషయాన్ని కూడా ఆ రోజులకి ఆయన చెప్పారు. అంటే మనం మిగుల్చుకున్న సంపద కంటే పోగొట్టుకున్న సంపద చాలా ఎక్కువ. ఇది తెలుసుకోవాల్సినది. మన సంస్కృతి గొప్పది అంటాం, కానీ మిగిలిందంతా ఋగ్వేదంలో 21 శాఖలు ఉన్నాయట, యజుర్వేదంలో 101 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు, అధర్వణ వేదానికి 9 శాఖలు. ఇవి సంఖ్య. మనకి వాటి యొక్క రికార్డు అన్నిట్లోనే కనిపిస్తుంది. ఇంత ఉంటాయని చెప్తూ ఉన్నారు ప్రతి గ్రంథంలో. కానీ మనకు ప్రస్తుతం లభించినది 0.1% మాత్రమే మొత్తం మీద. మనం ఇప్పుడు అనుకుంటున్న వేద విజ్ఞానం అంతే మిగిలింది. ఎందువల్ల ఈయన చూపించారు. దానికి అర్థం కేవలం దీన్ని హింసాపరమైనటువంటి కర్మకాండాలకే పరిమితం చేయడం వల్ల సోమరులై బద్ధకులై జ్ఞానపరంగా దీన్ని అన్వయించకపోవడం వల్ల ఇవంతా జరిగింది అని వీరి యొక్క వేదన. దీన్ని మనం గమనించి ఇప్పటికైనా మిగిలిన దాన్ని ఆ విధమైన కోణాల్లో పరిశోధించితే భారతీయ సంస్కృత ఔచిత్యాన్ని మరింత చక్కగా మనం తెలుసుకోగలం. ఈ విధంగా మనం భావన చేసి మళ్ళీ ఈ అక్షర విజ్ఞానం నిన్నెక్కడ ఆపుకున్నామో అక్కడికి వద్దాం. చతుర్దశ భువన మూలములకు చతుర్దశ మహేశ్వర సూత్రముల బట్టి గొప్ప మాట చెప్పారండి. మహేశ్వర సూత్రములు అని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. శివుడు డమరుకం మ్రోగించినప్పుడు 14 సూత్రములు పుట్టాయి.
అవే అక్షరములకు మూలము అన్నారు. అయితే శివుడు డమరకం మోగిస్తే పుట్టాయా ఇలాంటి చర్చ మనం చేయక్కర్లేదు. పుట్టలేదని చెప్పలేం, పుట్టిందని చెప్పలేం, రెండు మనకు తెలియదు. అది విశ్వాసం మాత్రమే. ఎందుకంటే శివుడు డమరకం మోగించినప్పుడు నువ్వు చూసావా అని వీడు అడుగుతాడు. అటువంటిప్పుడు మనము అడగచ్చు, అతడి వల్ల పుట్టలేదు నువ్వెక్కడ చెప్పగలవని. ఇద్దరూ చెప్పలేరు, ఎందుకంటే ఇద్దరు ఇప్పటి వాళ్లే. శివుడిని చూసి వస్తున్న వాళ్ళు ఎవడు ఇక్కడ మిగిలిలేడు. ఇందులో చెప్తున్నది ఒకటి అంతరార్థం మనం గమనించాలి. డమరుకం అనేది వైబ్రేషన్, దానికి సంకేతం. స్పందనకి సంకేతం, వైబ్రేషన్ అనే దానికి సంకేతం. సృష్టిలో స్పందన కాకతాళీయం కాదు, ఇది తెలుసుకోవాలి. సృష్టిలో కాకతాళీయం అంటాం మనం, కాకతాళీయం ఏది లేదు. దైవికమే అంతా ఉంటుంది. సృష్టి అంతా దైవికమే. ప్రతిదీ కూడా జరిగింది అంటే దానికి పద్ధతి, లెక్క అంతా ఉంటాయి. సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తే కాలం ఇలా నడుస్తోంది అంటే ఇది కాకతాళీయం అంటామండి, అజ్ఞానం కాదు ఇది. మనకి కనిపిస్తున్న వీటి తత్వములే అర్థం కాదే, నడిపిస్తున్న వాడు ఇంకెక్కడ అర్థం అవుతాడో చెప్పండి. ఇక్కడ అనేక నక్షత్రాలు, గ్రహగోళాలు మీరు అన్నీ చూస్తున్నాం కంటితోనే, కానీ వాటి యథార్థ స్వరూపం మనం చెప్పగలమా? చెప్పలేమని అవన్నీ అసత్యములు అంటామా? నీకు కనిపిస్తున్న వాడి తత్వములే నీకు తెలియనప్పుడు నడిపిస్తున్నవాడు అంత తేలిగ్గా తెలుస్తాడండి? మనం ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళాం, ఆఫీసులో అంత పద్ధతిగా మూవ్ అవుతోంది, అందరూ చక్కగా పనిచేస్తున్నారు, అదంతా చూసి ఏమంటామండి మనం? దీన్ని అంతటినీ ఇంత పద్ధతిగా నడిపిస్తున్నవాడు ఎవడో అంటామా లేదా? ఒక చిన్న కార్యాలయంలోనే అంత పద్ధతిగా నడుస్తుంటే నడిపిస్తున్నవాడెవడో అంటావే, మరి ఇంత జగత్తు ఇంత పద్ధతిగా నడిపిస్తున్నప్పుడు నడిపించేవాడెవడో అని ఎందుకు అనుకో. అదొక్కడి చాలు మనకి. ఈ పద్ధతిగా నడిపించేవాడు ఎవడు? అందుకే వేదం చెప్తోంది, భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య. టంచనగా ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి సీట్లో ఉద్యోగులు కూర్చున్నట్లుగా టంచనగా ఏ కాలంలో ఎప్పుడు ఉదయించాలో అప్పుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు. టంచనగా వాయువ్విస్తోంది. ఏవి ఎలా ఉండాలో ఆ పద్ధతుల్లో చక్కగా నడుస్తున్నాయంటే ఎవరి యొక్క శాసన భీతి చేత? ఆలోచించండి. ఇక్కడ ఆ శాసన భీతియే ఈశ్వర స్వరూపము. కనుక ఈశ్వరుడు శివుడు అంటే మనం అనుకునేటువంటి ఏదో ఒక ఆకారమో డమరుకుమో అని కాదు, కాదని కాదు. ఆ విశ్వాసం తప్పేమీ లేదు. కానీ పరమేశ్వరుడు అంటే విశ్వవ్యాపకమైనటువంటి మహా చైతన్యం. ఆయన యొక్క ప్రథమ స్పందన అదే డమరుకము మ్రోగించడం అంటే అని చెప్పుకోవచ్చు. దాని నుంచే 14 సూత్రాలే పుట్టాయి. 14 లెక్కకో విశేషం ఉంది. 14 సూత్రాలు 43 శబ్దాలు అని మనం చెప్పుకున్నాం. త్రయశ్చత్వారింశద్వసుగ్ర కళాస్త్ర త్రివలయ త్రిరేకాభిస్సార్థం తవ చరణ కోణ పరిణతాహ అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చెప్పినట్టు త్రయశ్చత్వారింశత్, అది కొన్ని గ్రంథాల్లో చతుశ్చత్వారింశత్ ఉంది, కానీ త్రయశ్చత్వారింశత్ అది అంటే 43 త్రికోణాలు. ఈ మొత్తం ఈ 14 సూత్రముల్లో ఉన్న అక్షరములకే సంకేతం. ఈ 14 సూత్రాలే ఎందుకు పెట్టారు అంటే ఈ 14 సూత్రములు చతుర్దశ భువన మూలములగు అన్నారు. ఇక్కడ చూడండి, జగత్తులో చతుర్దశ భువనాలు, ఈ చతుర్దశ భువనాలకి ఈ చతుర్దశ సూత్రాలకి సంబంధం ఉన్నది. అయితే ఈ చతుర్దశ భువనాలు బయట ఎలా ఉన్నాయో నీలోనూ అలాగే ఉన్నాయి. శబ్దం బయట జరుగుతున్న శబ్దం గురించి వదిలే, నీలోంచి వస్తున్నాయా లేదా శబ్దములు? నీలోంచి వస్తున్నప్పుడు ఏ చైతన్యం వల్ల ఇవంతా వస్తున్నాయి అటువైపు ఆలోచించాడు భారతీయ ఋషి. అప్పుడు శబ్ద బ్రహ్మతత్వాన్ని ఆవిష్కరించగలిగాడు. ఈ చతుర్దశ భువనాలు నిజంగా నీలోనే ఉన్నాయి. మూలాధారం నుంచి పైన ఉన్నటువంటి 7 భూమికలు కూడా ఊర్ధ్వ లోకములు. మూలాధారానికి నుంచి పాదం వరకు ఉన్నటువంటి 7 భూమికలు అధోలోకములు. మొత్తం 14 భువనాలు ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. అసలు నీకు నువ్వే ఒక మహాప్రపంచం నాయనా అని మన సంస్కృతి చెప్తోంది. మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ ఏ లోకాలు ఉన్నాయో కూడా మన శాస్త్రంలో వర్ణించి చూపించారు. ఎందుకంటే విశ్వమంతా ఏ మెటీరియల్తో తయారైందో నువ్వు కూడా ఆ మెటీరియల్తోనే తయారయ్యో, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే సముద్రంలో ప్రతి కెరటంలోనూ సముద్ర శక్తి ఉన్నట్లుగానే విశ్వంలో ప్రతి వాడిలోనూ కూడా విశ్వేశ్వర చైతన్యమే వ్యాపించి ఉన్నది. కనుకని చతుర్దశ సూత్రములకి చతుర్దశ భువనాలకి మన శరీరానికి ఒక సంబంధం ఉన్నది. దీనిలో అక్షరం నువ్వు పలుకుతున్నావంటే నీ లోపల శివుడు డమరకం మోగించకపోతే నువ్వు పలికించలేవు. నీ లోపల శివుడు అంటే పరమాత్మయే. అతడి యొక్క కలిగించిన స్పందన వల్లనే నీ నుంచి శబ్దము ఉత్పన్నమవుతున్నది. కనుకనే నందికేశ్వర కారికల్లో మనకు కనబడుతున్నది ననాదఢక్కా నవపంచవారం ఏతద్విమర్శం శివసూత్రజాలం అనే మాట ఉన్నది మనకి. ఆ 14 సూత్రముల్లో ఆ అను అక్షరము మొదటిది, కటపడది హా అను అక్షరము కలిపి అహం అని జ్ఞప్తి కలిగించను అన్నారు. ఇక్కడ జ్ఞప్తి అనే మాట వేశారు. అహం, అహం అని జ్ఞప్తి కలిగించను. సర్వం పరాత్మకం పూర్వం జ్ఞప్తి మాత్రం ఇదం జగత్ అని మనకి శాస్త్రం చెప్తున్నమాట. విశ్వమంతా జ్ఞప్తి మాత్రమే. విశ్వం అంటే ఏమిటో కాదు, జ్ఞాపకము. గొప్ప మాట చూడండి, ఇక్కడ విశ్వం అంటే జ్ఞాపకమే అన్నారు ఇక్కడ. అంతే కదండి, మీరు దేని గురించి మాట్లాడినా మీ జ్ఞాపకాన్నే మీరు చెప్తారు. జ్ఞాపకం అంటే గతించింది తలంచుకోవడం అనే కాదు, జ్ఞానము అని అర్థం ఇక్కడ.
జ్ఞప్తి. విశ్వం అంటే జ్ఞాపకమే. మీరు దేన్ని ఎలా అందుకుంటున్నారో అదే విశ్వం అంటారు, అంతే కదండి. కనుక ఎక్కడుంది విశ్వం? నీలో జ్ఞాపక రూపంలో ఉన్నదే విశ్వం. ఆ మాటనే శంకర భగవత్పాదుల వారు విశ్వం దర్పణ దృశ్యమాన జగతి అని చెప్పారు కదా, లేదా? విశ్వం దర్పణ దృశ్యమానం ఎక్కడ? నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మే శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ ఫిలాసఫీ తత్వ వివేచన జరుగుతోంది. తత్వశాస్త్ర గ్రంథం అన్నాం కదా. అసలు విశ్వం అంటే ఏమిటి? అన్నమయ్య ఒక మంచి మాట చెప్పాడండి. కను తెరచినంతనే కలుగుని జగము, కను మూసినంతనే కడు శూన్యము, కనురెప్ప మరుగునునే కలిమియును లేమియును, తన మనోభావముల తగిలితో చీని అన్నాడు. ఇక్కడ తొల్లి కలవే ఇవియు తొల్లి తాను కలడే, కల్లయును కాదు ఇది కడు నిజము కాదు. అది అన్నమయ్య యొక్క పాట. అందులో ఎంత తత్వవేచన చేశాడో చూడండి. కను తెరిచినంతనే కలుగుని జగము, నువ్వు కళ్ళు తెరిస్తే మొత్తం కనిపిస్తోంది. కను మూసినంతనే కడు శూన్యము. కనుక ప్రపంచం ఎక్కడుంది? కనురెప్ప మరుగునునే కలిమియును లేమియును. నువ్వు కళ్ళు మూసుకోవడం వల్లనే ఉండడం లేకపోవడం ఉన్నది. కనుక జగత్ అంటే ఏమిటి? తన మనోభావముల తగిలితో చీని. వాడి మనోభావాల గురించి చెప్పుకుంటాడు. కనుక జగత్ ఎక్కడుంది? జ్ఞప్తి యందు ఉన్నది అన్నాడు. కనుక జ్ఞప్తి మాత్రం ఇదం జగత్ అనేటువంటి శాస్త్ర సూత్రాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నారు దాసుగారు. అందుకు ఆ జ్ఞప్తి ఏది? నేను అనే స్ఫురణలోనే జ్ఞప్తి అంతా ఉంది. చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ రమణ మహర్షి యొక్క సిద్ధాంతం కూడా ఇక్కడ కలుస్తాం. రమణ మహర్షి సిద్ధాంతం ఒకటి, శంకరాచార్య సిద్ధాంతం ఒకటి లేదండి. ఉన్నది ఒకటే సిద్ధాంతం. మళ్ళీ ఇది రమణ మహర్షి స్కూలా శంకరాచార్య స్కూలా అని ఎక్కడా లేదు. ఉన్న సత్యం ఒక్కటే. దానిని తపస్సు చేత ఆవిష్కరింపజేసుకున్న మహాత్ములు ఒక రమణ మహర్షి, ఒక శంకర భగవత్పాదుల వారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక అన్నమాచార్య. అన్నమాచార్య మతం ప్రకారంగా విశిష్టాద్వైతంలోకి వెళ్ళినా నిరంతరం భావించడం చేత ఆయనకు వివేకం కలిగి ఆ వివేకంతో చెప్పిన పాటల నిండా అద్వైతం ఉంది. ఆ పాప ఆయనకి తెలియదేమో, మనకు తెలియదు. మరి ఇప్పుడు చెప్పిన విషయం ఏంటి? అహం అని ప్రతి వారిలో ఉందా లేదా చెప్పండి. అహం అనే స్ఫురణ ప్రతి వారిలో ఉంది. ఈ అహం అనే స్ఫురణకి ఏది మూలమో అదే భగవంతుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. అందుకే రమణ మహర్షి మాటి మాటికి నిన్ను తెలుసుకో నేను తెలుసుకో అనేవారు. కావ్యకంఠ గణపతి ముని గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు మహర్షి ఒక మాట అన్నట్ట. ఈయన ముందు అడిగిన ప్రశ్న గణపతి ముని, తపస్సు అంటే ఏమిటి అని. ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అటు ప్రయాణించడమే తపస్సు నాయన అన్నట్ట. ఎంత గొప్ప మాట చూడండి. ఎంత ఈ మాటను ఆలోచించుకోవచ్చు. ఈ ప్రశ్న నేను ఒక స్పందన కలిగింది కదా, తపస్సు అంటే ఏమిటి అని జిజ్ఞాస ఒకటి కలిగింది. జ్ఞానం అనేది ఒకటి ఉంటేనే జిజ్ఞాస అనేది ఒకటి ఉంది అక్కడ. జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానం అని కాదు ఇక్కడ అర్థం. చైతన్యమే జ్ఞానం, మరొకటి కాదు. కనుకనే ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అదే జ్ఞానము. గుర్తుపెట్టుకోండి, ఏది ఉండడం వల్ల అన్నీ తెలుసుకుంటున్నావో అదే జ్ఞానము, అదే జ్ఞప్తి. ఆ జ్ఞప్తి నీలో మొట్టమొదటిగా అహం అనే స్ఫురణగా నీలో వస్తుంది. మొట్టమొదటిగా వచ్చేది అహం అనే స్ఫురణగా వస్తున్నది. నేను అనే స్ఫురణతోనే నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు. ఆ నేను అనే స్ఫురణ ఏది ఉన్నదో ఆ స్ఫురణయే పరమాత్మ యొక్క వ్యక్తీకరణ. ఇది తెలుసుకోవాలి. కనుక నీలో నేను అనే స్ఫురణ కూడా వచ్చింది. ఈ నేను అనే స్ఫురణని దేహం మీద నువ్వు అట్రిబ్యూట్ చేసుకుంటే నేను దేహాన్ని అంటావు. నీ మేధస్సు మీద నువ్వు అట్రిబ్యూట్ చేసుకుంటే నేను మేధావిని అంటావు. కానీ అసలు స్ఫురణని ఉపాధులకి అతీతంగా చూడండి, ఉపాధికి అతీతంగా చూడండి. ఆ కేవల అహం స్ఫురణని మాత్రమే మనం తీసుకున్నట్లయితే అహం స్ఫురణకి మూలమైన చైతన్యం ఏది ఉందో దానికి చెందింది అహం, అంతేగాని దేహానికి కాదు. ఇది ఎలాంటిది అంటే, ఒక దీపం ఉంది, దీపపు కాంతిని మీరు గోడ మీద ఫోకస్ చేశారు. అప్పుడు గోడ మీద వెలుగుంది, దీపం నుంచి వెలుగొచ్చింది. ఇప్పుడు వెలుగు గోడకి సంబంధించిందా దీపానికి సంబంధించిందా? వేదాంతం ఏమీ కష్టం కాదండి. వేదాంతం నాకు అర్థం అవదు అని కూర్చుంటున్నాం కనుక అర్థం కాదంతే. కానీ చాలా సులభం వేదాంతమే. కానీ తెలుసుకోవడానికి ఆలోచించాం, అది వచ్చింది బాధ. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రశ్నలో దీపం నుంచి వచ్చిన వెలుగు గోడ మీద పడింది. గోడ మీద వెలుగుందన్నది నిజమే. కానీ గోడదా వెలుగు లేక దీపానిదా? చెప్పవచ్చు, దీపానిది కానీ గోడది కాదు కదా. అదేవిధంగా శరీరం అనే గోడ మీద చైతన్యం అనే వెలుగు పడితే ఇదంతా కూడా చైతన్యవంతంగా కనిపిస్తోంది. ఆ వెలుగే నేను అనే వెలుగు. కానీ నేననే వెలుగుకి ఏది మూలమో ఆ మూలమే పరమాత్మ. ఇది తెలుసుకోవాలి. కనుక అహం అనే స్ఫురణ ఏదుందో దాన్ని ఆధారం చేసుకునే జగత్తంతా ఉన్నది. కనుక నేను ఆధారం చేసుకునే ఉన్నది. అందుకు ఆ నేను గురించి చెప్తూనే శివ కేవలోహం చిదానంద రూప శివ కేవలోహం. ఈ నేననే దాన్ని ఇంద్రియాల నుంచి, బుద్ధి నుంచి, ప్రాణం నుంచి లాగి దాని అసలు స్వరూపంలోకి వెళ్ళి శంకర భగవత్పాదుల వారు చెప్పింది ఆ నేను గురించి, అహం గురించి. అంతేకాదు
మనకు అది అలవాటు కావాలి, తెలుసుకోవాలి. అంతేగాని ఇవన్నీ మాకు అక్కర్లేదండి, అమ్మవారిని పూజ చేసుకోమని చెప్తే ఇదే బెటర్ అండి అని కొందరు అనుకోవచ్చు. కానీ అమ్మవారి పూజ కూడా ఇక్కడికి తీసుకెళ్లాలని ఋషులు అనుకున్నారు. అందుకే మీరు చదువుకునే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంలోనే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదివిరావృతాం మయూకై. మీరే చెప్పచ్చు ఉపన్యాసం. అహమిత్యేవ విభావయే భవానీం అంటున్నావా లేదా? అహం ఇతి, అహం ఇతి నేను అని విభావయే భావిస్తూ ఉన్నాను, తెలుసుకుంటున్నాను. ఎవరిని? పరమాత్మని, పరమాత్మ స్వరూపిణి అయిన భవానీని నేను అని విభావన చేస్తున్నాను అన్నారు ఇక్కడ. కనుక నేను భగవంతుడిని భావించేటప్పుడు అభేదోపాసనే ముక్తినిస్తుంది అని చెప్పారు. అభేదోపాసన అంటే నేను అనే స్ఫురణకి ఈ దేవతకి భేదము లేదు అని ఉపాసన చేయాలట. ఆ ఉపాసనే గొప్ప స్థితికి తీసుకెళ్తుంది. మొట్టమొదటిది రాదు, కానీ క్రమంగా దాన్నే తెచ్చుకోవాలి. నిన్న ఈయన చెప్పారు, ఉపాసనల్లో చిత్తాన్నే సమర్పించుకున్న యోగులు ఉంటారే వారు ఈ స్థితికి చెందిన వాళ్ళు. అహమిత్యేవ విభావయే. కనుక నువ్వేం చేయాలి? అహమే అమ్మ అని తెలుసుకో, అహమే అమ్మ అని తెలుసుకో. ఇది ఒక్కటి తెలిస్తే నీలో వస్తున్న అహంస్ఫురణ అమ్మయే అని తెలుసుకున్నాక, అహంస్ఫురణ అందరిలో సమానంగా ఉంది. చూడండి ఇక్కడ అహంస్ఫురణ అందరిలోనే ఉంది సమానంగా. నేను రాజుని, నేను బంటుని, నేను అధికారిని, నేను పనివాడిని, నేను సంపన్నుణ్ణి, నేను పేదవాడిని. ఇందులో పేదవాడు, సంపన్నుడు, అధికారి, పనివాడు ఇందరు మారాను, కానీ నేను మారిందా చెప్పండి. ఇక్కడ ఎవడైనా నేను 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 అనే చెప్పుకుంటున్నాడు. అందరిలో నేననే కామన్ ఫ్యాక్టర్ని మీరు బయటకు తీసినట్లయితే ఆ నేను అందరి యందు సమముగా వ్యాపించినటువంటి ఆత్మతత్వమే. ఈ మాట భగవద్గీతలో స్వామి చెప్పింది. కనుక ఇప్పుడు వేదాంతం అంటే భగవద్గీతలో ఏది ఉందో అదే ఇక్కడ చెప్పబడుతున్నది. భగవద్గీతలో కొత్తగా ఏమీ లేదు, అది కూడా సర్వోపనిషత్ సారభూత భగవద్గీత. అందులో ఏం చెప్పాడు స్వామి? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వవినశ్యంతం యపశ్యతి సపశ్యతి. సమముగా అన్నిటి యందు వ్యాపించి ఉన్నటువంటి నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు జ్ఞాని అన్నాడు. సమముగా అన్నిటి యందు వ్యాపించినది ఆత్మతత్వమే, అన్నిటి యందు వ్యాపించింది, ఉపాధితత్వం కాదు. రెండు ఉపాధులకు మధ్య తేడా ఉండవచ్చు, కానీ రెండు ఉపాధుల్లో ఉన్న చైతన్యంలో తేడా లేదు. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ చైతన్య దృష్టితో సమత్వం, అది సమత్వం అనేది. దాన్ని చూసినప్పుడు ప్రపంచంలో నువ్వు దేన్ని ఎక్కువ తక్కువ కించపరచడం ఏమి ఉండవు. ఏ ఉపాధితో ఎలా ప్రవర్తిస్తావో అలా ప్రవర్తిస్తున్నప్పటికీ లోపల ఉన్నటువంటి దృష్టి నీది కేవలం ఆత్మస్వరూపాన్నే చూస్తూ ఉంటావు. అందుకే అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఇక్కడ కూడా కృష్ణుడు ఏమన్నాడు? అహం, అహమాత్మా గుడాకేశ అహమాదించ మధ్యంచ. ఎక్కడ పడితే అక్కడ చూడండి అహం 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 అనే భగవద్గీతలో కనిపిస్తుంది. ఈ అహం అనే దాన్ని మీరు పట్టుకోగలిగితే అహంలోనే అంతా ఉంది అని నిన్న ఒక్క సూత్రం మనం చెప్పుకున్నాం. కనుక ఇన్ని అక్షరాలతో ఏర్పడినటువంటి ప్రపంచం, మీరు వ్యవహరించే ప్రపంచమంతా నామాలతో వ్యవహరిస్తాం. ఈ నామాలన్నీ అక్షరాలతో పదాలతో ఏర్పడినవే, కానీ అక్షరాలు పదాలు అన్నీ కూడా అహంలోనే దాగి ఉన్నాయి. అందుకే మన వాళ్ళు అక్షరాలు ఏర్పరిచేటప్పుడు మొదట ఆని చివర హాని పెట్టి ఆహం దీంట్లోనే మొత్తం ఉందయ్యా అని చెప్పడంలో కూడా మన అక్షరాభ్యాసం కూడా ఆత్మవిద్య వైపే తీసుకెడుతుందని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. దాన్ని మన గీతాచార్యులు చెప్పిన మాటలు, ఉపనిషత్తులు చెప్పిన మాటలు, రమణ మహర్షి చెప్పిన మాటలు, శంకరుల మాటల ఆధారంగా మనం ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. కనుకనే అహంకార రూపమే ఈ జగమంతయును అది చెప్తున్నారు ఇక్కడ దాసు గారు. అహం మన అహంకార రూపక జ్ఞప్తి లేనప్పుడు ఈ జగమే లేదు. అంతే కదండి. జగత్ ఎంతవరకు? నువ్వున్నంత వరకు అంతే. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ముందు తాకలిగితే మూడు లోకములు. గొప్ప మాట చెప్పాడు అన్నమయ్య. ముందు తాకలిగితే మూడు లోకములు. ముందు నువ్వంటూ ఉంటే తర్వాత ముల్లోకాల సంగతి. అంతే కదండి. అందుకు ఇక్కడ అహంకార రూపక జ్ఞప్తి లేనప్పుడు ఈ జగమే లేదు. కాబట్టి అహంకారం మాత్రమే ఈ జగదుద్భవ స్థితి నాశములను కలిగించి జ్ఞానశక్తి అన్నారు. ద్వైత జ్ఞానము అహంకారాత్మక జ్ఞప్తి అనబడును, మరి అద్వైత జ్ఞానమే బ్రహ్మ అనబడును. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. ద్వైత జ్ఞానము అన్నప్పుడు ఒక పరిమితిలో దర్శించినప్పుడు ద్వైత జ్ఞానము. ఉదాహరణకి మీ ఇంట్లో కిటికీ తలుపు తెరుచుకుని సూర్యుడిని చూశారు. సూర్యుడు ఎక్కడున్నారంటే మా ఇంటి కిటికీలో ఉన్నాడండి అంటాడు. ఇందులో అబద్ధమేం లేదు. వాడి ఇంటి కిటికీ దగ్గరికి వెళ్తే మీ సూర్యుడు తప్పకుండా కనబడతాడు. ఇందులో అబద్ధం ఉందా అండి? మా ఇంటి కిటికీ ఎంత ఉందో అంత ఉన్నాడండి సూర్యుడు. ఇందులో అబద్ధమేం లేదు. కానీ నిజముందా? నిజం కాదు. నువ్వు అక్కడ నుంచి పరిమితిగా చూసినప్పుడు పరిమితి అని చెప్పేవే కానీ అది అక్కడికే పరిమితి కాలేదు. అలాగే ఇక్కడ ఈ అహంకారము
ద్వైత జ్ఞానంతో ఉన్నప్పుడు అది చెప్తున్నాడు. ద్వైత జ్ఞానము అహంకారాత్మక జ్ఞప్తి అనబడను అన్నారు. ఇక్కడ ద్వైత జ్ఞానము అన్నప్పుడు జీవుడు వేరు పరమేశ్వరుడు వేరు అని ఉపాధి దృష్టితో చూడటమే ద్వైతం, మరేమిటో కాదండి. ఉపాధి దృష్టితో చూసినప్పుడల్లా ద్వైతమే. ఇది వ్యవహారంలో ఉంటుంది. ఉపాధి దృష్టితో చూస్తే ద్వైతము, చైతన్య దృష్టితో చూస్తే అద్వైతము. ఇది తెలుసుకోండి. కిటికీ దృష్టితో చూస్తే సూర్యుడు వేరు, ఆ సూర్యుడు వేరు, ఈ సూర్యుడు వేరు. కానీ సత్య దృష్టితో చూస్తే అంతా ఒకటే కదా. అదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. కనుక ఉపాధిగతమైన అహంకారం ఉన్నంత కాలము కూడా ద్వైతమే. ఉపాధిగతమైన అహంకారం అంటే ఈ శరీరము నేను అంటే నేను అనే జ్ఞానాన్ని శరీరానికి పరిమితి చేశావు నువ్వు. ఇక్కడ సూర్యుడి యొక్క కాంతిని కిటికీకి పరిమితి చేసినట్లుగా నేననేటువంటి చైతన్యాన్ని దీనికి పరిమితి చేశావు. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు దీనికి అహంకారాత్మక జ్ఞప్తి అని అంటారు. అద్వైత జ్ఞానమే బ్రహ్మ అనబడును అన్నాడు ఇక్కడ. ఇది అద్వైతంలో ఈ జ్ఞానాన్నే బ్రహ్మ అంటారు. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ మహావాక్యముల యొక్క సారాన్ని కూడా ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాడు. అందుకు ఇక్కడ ఈ విషయాన్ని చెప్పి దీన్ని మనం గ్రహించడానికి ఈ అక్షర ఉపాసన అనేటువంటిది సహకరిస్తున్నది అన్నారు ఇక్కడ. ఈ శబ్ద బ్రహ్మోపాసన క్రమంగా మనకి ఈ జ్ఞానం ఇవ్వడానికే చెప్పబడుతున్నది. స్వరకాల స్థాన ప్రయత్నాభినయ నియమము వేద పఠనము గుర్చి ఏర్పడిన పద్ధతి గాని లోక వ్యవహారం నందు ఒరులు నొప్పించక తానొవ్వక దేశకాల పాత్రానుసారముగా సులభ ఉచ్ఛ్వాస నిశ్వాస సుఖకరముగా చతుర్విధాభినయములను చేసుకుని ఆయువు కొనసాగించుకునవలయను. ఇప్పుడు ఈ శబ్దాన్ని ఉపాసించే పద్ధతిలో కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకి వేదాన్ని పుస్తకం చదివినట్టు చదవడానికి లేదు, దాన్ని ఆ స్వరంతోనే అలాగే అనాలి. ఇవి వేటికి? స్వర కాల స్థాన ప్రయత్న ఇత్యాదులన్నీ వేద పఠనానికి నియమాలు. కానీ లోక వ్యవహారంలో మనం వాడే శబ్దాలంటికి ఈ స్వరాలు ఈ నియమాలు లేవు కదా అన్నారు ఇక్కడ. లోక వ్యవహారానికి ఇదే, దానికి మాత్రం అదే. ఎందుకంటే ఏ శబ్దమైనా అహంలోంచి వచ్చినదే కనుక సర్వము బ్రహ్మస్వరూపమే, భగవత్ స్వరూపమే. కనుక శబ్దం ఇలాగే ఉండాలని అనడానికి లేదు. ఆ నియమాలేవో వేదాది శాస్త్రములకు వర్తిస్తాయి. కానీ లోక వ్యవహారంలో ఇలాగే చెప్పాలి అనే కట్టుబాటు నేను ఒప్పుకోవడం లేదండి. అది చెప్తున్నారు. నువ్వు అవతల వాడికి అర్థమయ్యేటట్టు అవతల వాడికి పనికొచ్చి హితం కలిగించే మాట చెప్పు, అది చాలు, అంతే చాలు. కానీ దానికి నియమాలేవి వర్తించవు. అది కూడా బ్రహ్మస్వరూపమే అవుతున్నది అని చెప్తూ ఇక్కడ మనం ఇటువంటి సహజంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యాన్ని తెలుసుకోలేక అసహజ జీవితాన్ని బ్రతుకుతున్నామని మరొక కోణం చూపిస్తున్నారండి ఇక్కడ. ఈ శబ్ద బ్రహ్మతత్వం చెప్తున్నప్పటికీ ప్రసంగవశాత్తు మరొక మాట చెప్పారు. మనకి ఇతర జంతువులకి కొన్ని తేడాలు చూస్తే మనకంటే జంతువులు చాలా బాగున్నాయేమో అనిపిస్తాయి. ఆ విషయాన్ని నేను ఎలా చెప్తున్నారో చూడండి. తక్కిన జంతువులకొలే భగవంతుడు మనుష్యులకు కూడా సహజముగా శీతోష్ణములు అనర్చుకొనదగిన దేహములు సృజించను. కానీ మనుజులు విపరీత బుద్ధులై అన్నారు. మద్యముచే ఎక్కువ వేడి దేహమందు తెచ్చిపెట్టుకుని ఆ వింత వేడిచే కలుగు వికారమునకు కొత్త వేట్క ఆడుకునుట మరిగి మరల మరల ఆ మద్యపాన వ్యసమును చిక్కుబడి ఆ మద్యమును చేసుకుని తెలివితేట తమకు తప్ప ఇతర జంతువులందు కానక తక్కిన జంతువులు బుద్ధి లేనివని అందరూ అన్నాడు. ఇక్కడ ఇందులో గొప్ప మాట చెప్పారు చూడండి. ఇక్కడ అది ఎవడు చేసుకోమన్నాడు? ఆహా మేమే మద్యం కనిపెట్టాను, ఇలా ఉంది మన వ్యవహారం అంతా అన్నాడు. మద్యం అని చెప్తే మనకు అర్థమవుతుంది. కానీ మనందరం కూడా ఒక అసహజ జీవితానికి అలవాటైపోయాం. అందువల్లనే ప్రకృతిలో ఇతర జంతువులు బ్రతికినంత ఆరోగ్యకరంగా కూడా బ్రతకడం లేదు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల పక్కన పెడదాం, ముందు ఆరోగ్యవంతంగా మనిషిగా చక్కగా బతకలేకపోతున్నాం మనం అని ఒక గొప్ప కోణాన్ని చూపిస్తున్నాడు ఇందులో. మీరు పరిశీలించండి. పెద్ద కబుర్లు చెప్తారు, ఉపాసనలు అంటారు, అన్నీ అంటాం, కానీ అసలు మనిషిగా బతకలేకపోతున్నాం. ముందు దైవంగా ఎదగలేకపోవడం ముందు పక్కన పెట్టండి, మనిషిగా బ్రతకలేకపోతున్నాం. ఇతర జంతువులు మనకంటే నయం అంటారు. ఇందులో కూడా ఆలోచించవలసిన అంశములు ఉన్నాయి. ఇప్పుడు మనకు వస్తున్న సహజ జీవన సిద్ధాంతం గురించి కూడా మనం ఆలోచించాలి. అందుకే నీ సహజ స్థితిలో నీ ఉండు అనే ఒక మాటని మనకి రమణ మహర్షి ఒక గ్రంథం ద్వారా అందించారు. దాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. అందుకు ఈ మాటను చూపిస్తూ కేవల సహజ పద్ధతులను బట్టి దేహయాత్ర గడుపుకొను తక్కిన జంతువుల కంటే విపరీత బుద్ధులై కృత్రిమ సుఖములకు అలవడి కోరి తక్కిన జంతువుల కన్నా లేనిపోని కష్టములకు పాలై అకాల మృత్యువును అందుచున్నారు. ఈ మాట ఎప్పుడు చెప్పాడండి ఆ మహానుభావుడు మనకి నారాయణదాస్ గారు. ఇప్పటి సమాజంలో అది ఇంకా కనిపిస్తోంది. కృత్రిమత్వం బాగా పెరిగిపోయింది. మనం కృత్రిమత్వానికి అలవాటు పడి సహజంగా ప్రకృతి సహజంగా మనకిస్తున్న శక్తులను మనం అందుకోలేకపోతున్నాం. అది చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఇచ్చిన ప్రజ్ఞని దుర్వినియోగం చేసుకుంటున్న జాతే మానవ జాతి. అంటే ఇతర జంతువులకుంటే కడు నీచం అయిపోయింది. కొన్ని పిట్టలకు గూళ్ళల్లుకుని శీతాతపములను తప్పించుకుని సహజ నైపుణ్యము, అట్లే తక్కిన జంతువులకు మనుష్యులు ఊహింప శక్యము కాని శీతోష్ణ నివారక సహజ నిపుణత కలదు అన్నారు. ఇక్కడ మనకంటే గొప్ప తెలివితేటలు కలిగిన జంతువులు ఎన్నో ఉన్నాయి. శీతోష్ణాలను తట్టుకోగలిగే శక్తి కలిగిన జంతువులు మనం తట్టుకోలేం వాటంతటి కూడా. ఈ మధ్యకాలంలో చైనాలో పెద్ద భూకంపం
కలిగినప్పుడు అక్కడ పండాలనేటువంటి జంతువులు కనబడకుండా పోయేట. అంటే రేపు భూకంపం వస్తుందనగా ముందు రోజే అవి కనబడలేదు. అక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఈ భూకంపానికి భయపడి చెరో దిక్కుకు పరిగెత్తారు. తర్వాత పరిశీలించింది ఏంటంటే ఆ జరిగిన కొన్నాళ్ళకి వచ్చేట పండాలు. పండాను జంతువు అది రాబోతున్న భూకంపాన్ని వీళ్ళందరికంటే ముందు తెలుసుకుంది. ఎన్ని పరికరాలు పెట్టుకున్న మానవులు తెలుసుకోలేనిది ఒక జంతువు ముందే తెలుసుకుని జాగ్రత్త పడిందంటే దేనికంటే మనం ఎక్కువ చెప్పండి. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం జంతువునాం నరజన్మ దుర్లభం అనుకో, వ్యాసాలు కూడా రాస్తాం. మనకేం పోయింది? రాయడం చేతనైతే పంది కూడా రాస్తుంది జంతువునాం పంది జన్మ దుర్లభం అని. దాని యాంగిల్స్ దానికి ఉంటాయి కనుక దేని బట్టి ఇది గుర్తుపెట్టుకోండి, దేని బట్టి గొప్పతనం. ఈ మాట మనకి మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో గొప్పగా వస్తుంది. ఆ చండీ సప్తశతిని కూడా మనం ఎలా చేస్తున్నామంటే హోమాల్లో వినియోగిస్తాం, కర్మకాండ భూయిష్టం చేస్తాం దాన్ని. దాని నుంచి ఏదో కురుస్తుంది, ఏదో వస్తుందని. అలాగే కాదని నేను అనట్లేదు, అక్కడ తాగిపోకూడదు. వాటిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక ఉపనిషద్వేత్తని ఏమంటే చండీ సప్తశతి గురించి చెప్పండి అని అడిగితే ఏమిటో ఎప్పుడు ఈ పురాణాలు ఈ యుద్ధాలేనా అని మందలించట. దానికి కారణం ఏంటి? మన చండీ సప్తశతి ఆవిడేదో పెద్ద శక్తి, ఆవిడొచ్చి అందరినీ కూడా రాక్షసుని సంహరించింది, మనం కూడా చదివితే మన పనికొస్తుంది అనే కోణంతో చూస్తున్నాం. కానీ వ్యాసుడు ఎక్కడ చెప్పినా బ్రహ్మ విద్య కోసమే చెప్పాడు. అందులో ఒక మంచి మాట ఉంటుంది. ఇద్దరు గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారట, మాకెన్నో తెలివితేటలున్నాయి కానీ ఎందుకు దుఃఖపడుతున్నావు అన్నట్టండి. ఇది మంచి ప్రశ్న, చూడండి, ప్రతివాడు వేసుకోవచ్చు. నాకు ఎన్నో తెలివితేటలున్నాయి కదా ఎందుకు దుఃఖపడుతున్నావు అని. ఏంటి నీకున్న తెలివితేటలు అన్నాడు. జ్ఞానం, జంతువుల్లో జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది కదా. జ్ఞానం హితేషాం అధికో విశేషో జ్ఞానేన హీనా పశుభిః సమానా. జ్ఞానం ఉంది అన్నాడు. ఏమిటి జ్ఞానం? నువ్వు చేసిన జ్ఞానం ఏంటి? ఇంతకాలం నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా తెలివిగా పెంచాను, వాళ్ళందరూ బాగా సెటిల్ అయిపోయారు, నన్ను వెళ్ళగొట్టారు, అందుకు అడవిలోకి వచ్చేసాను. అది చెప్పాడు వాడు. అని వాళ్ళు వెళ్ళగొట్టారు, వాళ్ళ మీద మమకారం ఉండకూడదు అని అనిపించినా మమకారం చావట్లేదు. ఏమంటావు మరి? జ్ఞానవంతుడే నేను ఎందుకు ఇలా అజ్ఞానంలో ఉన్నాను అన్నాడు. చూసావా, నీకున్న జ్ఞానం ఏమనుకున్నావు? పిల్లల్ని కనడం, పెంచడం, పోషించడం, ఇది కదా నీ జ్ఞానం. అక్కడ చూడని చూపించట అడవిలో. అక్కడ గూట్లో పక్షి పిల్లలకి పక్షి ఆహారం పెడుతూ కనిపించిందిట. దానికున్న జ్ఞానం కంటే నీదేమైనా ఎక్కువ జ్ఞానమా అని అడిగాడు. అంతే, ఒకటే మాట. అది కూడా తన పిల్లలు కన్న వెంటనే దాన్ని పోషించాలి, పెంచాలి. ఇంకా దానికి తెలివితేటలు. చిట్ట చివరి వరకు ఈ పిల్ల పక్షికి మనవలాలు పుట్టినా ఎలా ఉన్నామని సెల్ ఫోన్ చేస్తూ బాధపడలేదు పెద్ద పక్షి. ఎక్కడ ఎంతవరకు చేయాలో అది మనకంటే తెలివింది అది. కనుక జ్ఞానమస్తి. జ్ఞానం జంతువునాం విషయగోచరే. విషయాలను తెలుసుకునే జ్ఞానం సర్వజంతువులకి సామాన్యమే అన్నాడు ఇక్కడ. ఇంద్రియ విషయాలంటే బయట కనబడే ప్రాపంచిక విషయాలను తెలుసుకునే జ్ఞానము సర్వజంతువులకు సామాన్యమే. కొన్ని విషయాల్లో మనకంటే అవి ఎక్కువ, వాటికంటే మనం తక్కువ. గాడిదలు రానున్న తుఫాన్ని చెప్పగలుగుట, గాడిదపాటి కూడా లేదు మన జ్ఞానం. మనం జ్ఞానం లేదని గాడిద అని తిడతాం. ఇలా తిడుతున్నామని తెలిస్తే గాడిద ఎంత బాధపడుతుందో మనకు తెలియట్లేదు. ఇక్కడ ఇవన్నీ మన జ్ఞాన విషయాలు. ఇంకేం చెప్పండి. అందుకు ఇక్కడ చూపిస్తున్నారు. కనీసం అలాగని జంతువులను ఆదర్శంగా తీసుకుని ఇక్కడి నుంచి అలా బతకమని కాదు. ఇక్కడ అహంకారం వదులుకో. ఒక సహజమైనటువంటి స్థితి నుంచి కూడా దూరం అయిపోయావు. కృత్రిమత్వాన్ని చుట్టూ ఏర్పరచుకోవడమే కాదు, అపూర్వమైనటువంటి జగతికే అతీతమైన పరమేశ్వర తత్వాన్ని కూడా ఈ కృత్రిమ దృష్టిలోకి, కృత్రిమ ప్రయోజనాల్లోకి లాగి దాన్ని కర్మభూయిష్టం చేసి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అది ఆయన యొక్క బాధ, తపన. దాన్ని చెప్తున్నారు ఇక్కడ. కనుకని మనుష్య స్వభావము దురహంకారముతో తక్కిన జంతువుల కన్నా తానెక్కుడు తెలివి కలవాడని గర్వించి కోరి కొరవితో తలగోకుకొని దుఃఖించుట అన్నారు ఇక్కడ. ఇది మనుష్య అహంకారం గురించి చెప్పి విపరీత బుద్ధిచే లేనిపోని కల్పనములను చిక్కి తక్కిన జంతువుల కన్నా శ్రమపడి ఇల్గుట దురదృష్ట మనుష్య స్వభావము అన్నాడు. జంతువుల కంటే మనం ఏమీ సుఖంగా లేము, ఇది తెలుసుకోండి. జీవితంలో పరలోక సుఖాల గురించి ఉపన్యాసాలు ఇస్తాం కానీ ఇక్కడ మాత్రం సుఖంగా బతకడం లేదు. తక్కిన జంతువుల కన్నా తమ ఆధిక్యం ఎందునం లేదనియును. చూడండి, జ్ఞానం అనేది ఎలా ఉండాలో చూడండి. ఇక్కడ దాన్ని ఆవిష్కరిస్తున్నారు. తక్కిన జంతువుల కన్నా తమ ఆధిక్యము ఎందునం లేదనియును. నిద్ర ఆహార విహారాది సహజ గుణములు, జనన మరణాది సంసార సుఖ దుఃఖ అనుభవము ప్రాణులందరూ అనుభవించక తీరని సహజ దశలు. చూడండి, ఇక్కడ ప్రాణులందరూ అనుభవించక తీరని సహజ దశలు. సర్వకర్మములు కేవల దైవ ప్రేరితములే అనియు. ఇది ఎరుక కావాలి. సర్వకర్మములు కేవల దైవ ప్రేరితములే అనియు. స్వప్న జాగ్రత్త సుషుప్త్యవస్థల వశములై సహజముగా ప్రాణులకు ప్రాపించుననియు. సహజ విధి కాలకృత్యములు అడ్డతరము కాక అవశ్యము అనుభవించక తీరదనియు. పురుష ప్రయత్నమును కూడా దైవమే ప్రేరకమూలమనియు.
తమ పాపములకు దుఃఖములకు తమ దుష్కర్మములే కారణములనియు తమ మేలునకు నిర్హేతుక భగవదనుగ్రహమే కారణమనియు మన అవుట్లుక్ ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. మనం జంతువుల కంటే ఏదో ఎక్కువ అహంకరించడం కాదు, ఒక సహజ జీవనాన్ని వెళుతూ మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఈ కర్తవ్యం చేసే శక్తి కూడా భగవంతుడైన ఎరుక కలిగి ఉండి జీవితంలో వచ్చే సుఖదుఖాలన్నీ కూడా మన కర్మల ఫలితంగా మనకు లభిస్తున్నవే, ఇది అనుభవించక తీరదు అని ఎరుక కలిగి ఉండి వాటిని తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో కొంత శక్తిని పోగొట్టుకుంటూ ఉంటాం. వాటిని సాక్షిగా ఆహ్వానిస్తూనే మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళుతూ కనుక నేను అనుభవించేటువంటి సుఖదుఖాలన్నీ కూడా నా కర్మ ఫలితములే, నాకు కలిగే మేలు భగవంతుని యొక్క కృప, ఇలా అనుకోవాలట. అది దృష్టి. నిరహంకారులై నిర్మములై సర్వభూత సములై సాధన చతుష్టయ సంపత్త కలిగి. సాధన చతుష్టయ సంపద అంటే చాలా మంది పెద్దలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలిసిన వాళ్ళకి చెప్పడం సులభం కనుకనే ఇలాంటి వేదాంత విషయం వినడానికి కూడా ఇంతమంది ఆత్మీయులు వచ్చారంటే అంత జ్ఞానులు కలిగిన విశాఖకి నమస్కారం. ఇందులో చెప్తున్న ఈ విషయాన్ని చూడండి. సాధన చతుష్టయ సంపత్తి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ భోగ విరాగము, తితీక్ష శమదమాది షడ్గుణ సంపత్తి. ఇంతే కదండి. ఈ 4 కలిగి ఇదనమాట. ఈ 4 కలిగి తనువెత్తిన సార్థక్యము తా ఖేద మోదముల ఒక్క పోల్కిన్ కొందక ఉబ్బక. శరీరం పొందడానికి సార్థకత ఏమిటి అంటే దుఃఖానికి ఆనందానికి కూడా కుంగిపోకుండా ఉబ్బిపోకుండా సంసరించి ఉబ్బక జీవన్ముక్తులకు బ్రహ్మీభూతులగుచు తమ సమస్త కర్మములు వాసుదేవార్పణము కావించుచు పరమ భాగవతులై నానా రూపములన్ నిత్యానంద పదవి నోలలాడుచు మానవ జాతిని వన్నె తెచ్చుచున్నవారే మహర్షులు. ఇక్కడ ఈ ఒక్క పార్ట్ ఏదైతే నేను చదివానో ఇదే జీవితం యొక్క పరమావధి అంతా కూడా చెప్పారు. జీవితాన్ని ఎలా చూసుకోవాలి, ఎటువైపు ప్రయాణించాలి, అది ఇందులో చెప్పడం జరిగినది. కనుక ఎప్పుడు నిత్యానంద స్వరూపంగా మనం ఉండగలం, మన చేతిలోనే ఉన్నది అనే విధానాన్ని ఇందులో ఎంత చక్కగా చెప్పారు. ఇంతకు మించి మీరు ఇంకొక మార్గంలో సుఖపడదాం అనుకుంటే లేదు. నాణ్య పంథా విద్యతే యనాయ అంటే ఎటు తీసుకెళ్తున్నారు తన సిద్ధాంతాన్ని క్రమంగా? భాగవత ధర్మమే ఉత్కృష్టము అని చెప్తున్నారు. భాగవత ధర్మం అంటే ఇది, భక్తి మార్గం అంటే ఇది. కానీ భక్తి మార్గం అంటే మనకేవో కష్టాలు వచ్చినప్పుడు దేవుడి సహస్రనామాలు చదువుకోవడం, అభిషేకాలు చేసుకోవడం కాదు. అంటే కష్టాలు వాళ్ళు పోగొట్టరా అంటే నీ యొక్క సాధన యొక్క తీవ్రత బట్టి అవి జరగచ్చు. కానీ భక్తి మార్గం అని ఏదనుకుంటున్నామో అది నిజానికి ఇది కాదు. గుళ్ళ ముందు క్యూలు కట్టే వాళ్ళందరూ భక్తులు కాదు. అందులో మైక్లో దేవస్థానం వాళ్ళు అంటూ ఉంటారు, భక్తులారా మీకోసం ఈ సౌకర్యములు ఏర్పాటు చేశామని. కానీ వాళ్ళు ఎంత దేవ సేవకులో వీళ్ళంత భక్తులు అంతే. వాళ్ళు దేవ కైంకర్యం అట్లాంటిదే, వీళ్ళ భక్తి కూడా అట్లాంటిది, ఏం పర్వాలేదు. వీళ్ళందరూ కూడా కోరికల కోసం లౌకికంగా ఒకరిని ఆశ్రయించినట్లుగానే దేవుణ్ణి కూడా ఆశ్రయించారు తప్ప వీళ్ళని భక్తి అని భాగవతులని భాగవతంలోని తీసుకెళ్ళకూడదండి. భాగవతం చెప్పే భక్తి చాలా విశేషం. ఆ భక్తే ఇప్పుడు ఈయన చెప్పారు. ప్రస్తావన అటు జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు మనకి. కనుక చిట్ట చివరికి నేను చెప్పదలుచుకున్న సారం చెప్తున్నాం. కనుక జీవితంలో మనం ఏదో జ్ఞానులమని అహంకరించడం ఏమీ లేదు. సర్వం ఈశ్వర కృపాయప్తం. చిట్ట చివరికి నా ప్రయత్నం కూడా ఈశ్వర కృపయే అనేటువంటి దృష్టిలో ఉంటూ సుఖదుఖాలని సాక్షిగా చూస్తూ ఉబ్బిపోకుండా కృంగిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఏ స్థితి కలిగినా సుఖదుఖాలు ఉంటూనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ నాకు ఇది లేదు కనుక అది వస్తే సుఖమని అనుకుంటాం. అది వచ్చినా ఆ దుఃఖం తీరొచ్చు కానీ మరో దుఃఖం రెడీగా ఉంటుంది. సుఖం దుఃఖం నీ యొక్క అవుట్లుక్లోనే ఉన్నాయి తప్ప సంఘటనల్లో లేవు. ఇది తెలుసుకోండి. కనుక నీ ఆలోచన దృక్పథాన్ని ఇలా మరచుకో. అప్పుడు నువ్వు జంతువుల కంటే గొప్పవాడవని చెప్పుకోవచ్చు. కనుకని ఇవి కాదు చెప్పుకోవాల్సింది, ఈ సుఖదుఖాలు కాదు ఇక్కడ. అందుకు జంతువులైతే పూజా పునస్కారాలు చేయలేకపోవచ్చు, నువ్వు చెయ్యొచ్చు. కానీ ప్రయోజనం రెండూ ఒకటే, ఇంకా వాటికంటే ఇంకా ఘోరం. అవి వీటి కోసం దేవుణ్ణి దేబిరించట్లేదు, మనం అది చేస్తున్నాం. అలాగని వాటిని నిరసించడం కాదు, ఇందు నుంచి ఎదగాలి అనే విషయాన్ని, అసలైన భాగవత మార్గం ఇది. భక్తి అంటే అది, ఇది తెలుసుకోవాలి. కనీసం మనం చేస్తున్నది భక్తి కాదని తెలుసుకున్నా సగం జ్ఞానం వచ్చినట్లే. కనుక కోరికలతో భగవంతుడి భక్తులైన వాళ్ళందరూ ముందు భగవంతుడి కంటే కోరికకు భక్తులు. గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే పట్టుకోవడం. ముందు దేన్ని పట్టుకున్నాడు వీడు? కోరికను పట్టుకున్నాడు. కనుకనే ఇది శబ్దబ్రహ్మం గురించి చెప్తూ ప్రసంగవశాత్తు ఇంత చర్చ చేశారు. అక్కడికి అక్షరాలు అలాగే ఆగిపోయి ఉన్నాయి. ఎందుకంటే నిన్న చెప్పాము, ఈ టెక్నిక్ పేరు స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని. తనకు తోచిన భావాలు అలా పరంపరగా చెప్పుకుంటూ స్వచ్ఛంగా ఒక అడవిలో చెట్లు ఎలాగైతే తమంతా తాము పెరిగిపోతూ ఉంటాయో అలా చేసే రచనలు ఒకలాగుంటాయి. కొన్ని రచనలు గార్డెనింగ్ లాంటి రచనలు ఉంటాయి. గార్డెనింగ్ లాంటి రచనలు అంటే కొన్ని కలుపు మొక్కలు తీసేసి అందంగా ట్రిమ్ చేస్తూ ఎప్పటికప్పుడు బాగా చూసుకుంటూ పెంచిన ఉద్యానవనం లాంటి రచనలు కొన్ని ఉంటాయి. కొన్ని
సహజ సిద్ధంగా పెరిగిన అరణ్యాల లాంటి రచనలుంటాయి. జగజ్యోతి అరణ్యం లాంటి రచన, ఇది చెప్పుకోండి. ఎందుకంటే దీన్ని అనలైజ్ చేస్తే, ఎందుకంటే ఒక మహానుభావుడు జగద్ధితం కోసం తనకు తెలిసిన జ్ఞానాన్నంతటిని గుర్తు చేసుకుంటూ ఏది జీవితానికి అసలైన మార్గం అని ఆలోచిస్తూ తనకు కలిగిన ఆలోచనలన్నీ కూడా కపటం లేకుండా బయట పెడితే అదే జగజ్యోతి. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక జగజ్యోతి అంతా కూడా మీరు ఒక పుస్తకం చదివినట్టుగాని చదివితే మాత్రం పూర్వాపర సంబంధాలు లేనట్టు ఒకదానికొకటి పరస్పర విరుద్ధములుగా చెప్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఈ వేదాలు అనవసరం, ఈ పురాణాలు అవసరం, ఏ లోకం లేదు, హాయిగా బతుకంటాడు ఒక చోట. మరొక చోట పుణ్యలోకములు పాపలోకములు భీతి లేకపోతే నశించిపోతావు సుమా, వేదములు అపౌరుషేయములు అంటారు. ఏమిటండి రెండు పరస్పర విరుద్ధముగా చెప్పాడని వెంటనే అనిపిస్తుంది. కానీ ఇందులో అర్థం చేసుకోవాల్సిందంటే ఏవో లోకాలున్నాయి అనుకుంటూ ఇక్కడ నువ్వు చేయవలసినవి చేయకుండా ఊరుకుంటే చాలా తప్పు సుమా. ఇది చేస్తున్నంతకాలం లోకం గురించి ఆలోచించు, పై లోకాల గురించి ఆలోచించుకు, ఈ లోకం గురించి ఆలోచించు. అంతే కదండి. మనం ఇక్కడుంటూ ఒక్కసారి ఆకాశంలో ఎగిరితే ఎలా ఉంటుందో ఊహించుకుని ఇక్కడే ఎగరడానికి ప్రయత్నిస్తే ఏమవుతాం, కింద పడి పళ్ళు ఊడతాయి. కనుక నువ్వున్న స్థితి గురించి ముందు చూడు, దానిలో ఎక్కడున్నావో చూసుకుని జాగ్రత్తగా వెళ్ళు. అది చెప్పడానికి అక్కడ చెప్పారు, పరస్పర విరుద్ధం కాదు, ఈ సమన్వయం కావాలి. అందుకే జగజ్యోతి గురించి విని చదివితే చాలా బాగుపడతాం మనం. ఆ అవకాశం ఏర్పాటు చేశారు ఈ సంస్థ వారు మనకి. కనుక జగజ్యోతి ఒక అపూర్వమైన ఆలోచన ప్రవాహం. ఈ ఆలోచన ప్రవాహాన్ని మీరు ఏ ప్రిజుడీస్ లేకుండా జాగ్రత్తగా పరిశీలిస్తూ వెళితే ఇందాక ఈయన చెప్పిన మార్గం ఎంత అందంగా ఉందో చెప్పండి. ఎంత చక్కగా చెప్పిన భాగవత మార్గాన్ని, అందులో చెప్పిన ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా మనం మననం చేసుకోవచ్చు. కనుకనే ఇక్కడ మన భాషల గురించి మాట్లాడినట్లయితే, కనుకనే లోకంలో మనం చెప్పే మాటలు ఏవైతే మాట్లాడుతున్నామో రకరకాల అక్షరాలు, రకరకాల వాక్యాలు, ఇదే శబ్ద బ్రహ్మం అనుకోకు అన్నాడు. మళ్ళీ ఇవి ఎలాంటిది అంటే ఒక అవ్యక్తమైన శబ్దమునికి అక్షరాలన్నీ ఉపాధుల్లాంటివి అన్నాడు. ఇక్కడ ఉపాధుల్లాగా ఉన్నాయి రకరకాల అక్షరాలు. అక్షరాల్లో దాగి వ్యాపించిపోయింది ఆ నాదమయమైన చైతన్యం అది. కనుక ఈ అక్షరముల ద్వారా, ఈ స్వరముల ద్వారా ఆ నాదాన్ని నువ్వు పట్టుకోగలగాలి అన్నారు ఇక్కడ. ఉపాధుల ద్వారా, ఉదాహరణకి మీరు గంగాజలం తెచ్చుకోవాలి అంటే ఒకరు బిందెతో తెచ్చుకుంటారు, ఒకరు వారు వివిధ పాత్రలతో గంగాజలాన్ని తెచ్చుకుంటారు. కనుక ఒక్కొక్క అక్షరంతో, ఒక్కొక్క శబ్దంతో నువ్వు ఆ నాద చైతన్యాన్ని తెలుసుకోగలగాలి. కనుక స్వరములు అక్షరములు నాదమయ స్వరూపాలుగా దర్శించగలగాలి. అంతేగాని చెప్పే మాటలకి మన అర్థాలు వెతకడం కాదు, ఆ మాటల్లో దాగి ఉన్నటువంటి నాదశక్తిని గ్రహించాలి. అదే నిజమైన శబ్ద బ్రహ్మోపాసన అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ, అకారము సర్వాక్షర ప్రవృత్తి హేతువగు ఆద్య శబ్ద రాజము. ఇప్పుడు అకారం నుంచి అక్షరాలు ఎలా తయారయ్యాయి అని నిన్న విషయంకి వచ్చాం. మన అక్షర క్రమ నిర్మాణం కూడా శబ్ద బ్రహ్మము యొక్క ఈ జగద్రూపంగా మారిన వైనం అందులో కనిపిస్తున్నది. ఒక విశ్వవిజ్ఞానమే అక్షర నిర్మాణ క్రమంలో కనిపిస్తున్నదని నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ ఇది పూర్తి ఓపెన్ అవుతున్నది, క్రమంగా వెళుతున్న తీరు చూడండి. అం అహ అక్కడికి 16 అక్షరాలయ్యాయి, వీటి స్వరములు అని అంటారు. దాని తర్వాత మొదలవుతున్నది కా ఖా గా ఘ చా ఛా జా ఝ, ఇవి వారు మొదలవుతున్నాయి. వాటిని పరిశీలించండి ఎలా ఉందో. కా కా అన్నప్పుడు మీరు మళ్ళీ పూర్తిగా నోరు తెరిచి అంటున్నారు. క్రమంగా దిగేటప్పుడు డిసెండింగ్ లో చా ఛా, అలా టా టా, ఇవి ఒక్కొక్క చా స్కూల్ అంతా చా ఛా జా ఝలో ఉంది. అలాగే టా స్కూల్ టాటా డాఢా. మీరు క్రమంగా చూస్తూ ఉంటే కా అని తెరిచినది ఒక్కొక్క వర్గంలోకి వెళుతున్న కొద్ది కొద్దిగా మూసుకుంటూ వెళుతుంది. చిట్ట చివరిగా పా పా బా భా మా వచ్చింది అక్కడ చూడండి. అవి కూడా క్లోజ్ లిప్స్, పెదవులు మూసుకుపోతూ వెళుతూ ఉంటాయి. ఆ తర్వాత యారాలావా శేషసా హా మళ్ళీ ఓపెన్ చేశాడు అక్కడక్కడే. కనుక మొదట విచ్చుకొని క్రమంగా క్లోజ్ అయ్యి మళ్ళీ విచ్చుకోవడం చూపిస్తున్నాడు. సంకోచ వ్యాకోచాత్మకమైన ఒక వ్యవస్థ పద్ధతిగా పేర్చాడు మన అక్షరాల్లో. అందుకే అక్షరాలు జీవితం చివరి వరకు దిద్దుకుంటూ ఉండాల్సిందే, అక్షరాలు వచ్చని కాదు. ఆ అక్షర శక్తికి మన యోగ కేంద్రాలకి సంబంధం ఉన్నది. కనుక పేర్చిన విధానంలో ఒక సైన్స్ ఉంది, ఒక లాజిక్ ఉంది, ఒక తర్కం ఉన్నది. అందుకే రీజనింగ్కి అందే సంస్కృతి భారతీయ సంస్కృతి. ఇది చెప్పడంలో నాకేమీ సందేహం లేదు. ఎప్పుడైనా మళ్ళీ దేనికి ఏ రీజనింగ్ ఉందో కూడా చెప్పడానికి భగవంతుడిచ్చిన శక్తి చేత కొంతమేరకు సిద్ధమే. నేను చెప్పలేని వాటిని చెప్పడానికి ఇంకందరూ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ. కనుక రీజనింగ్ కంతుంది. కానీ అక్షరాలు అలా ఎందుకు పెట్టారంటే చెప్పడానికి ఇంత విశేషం ఉంది. మరొక మాట, ఇవన్నీ ఓంకార జనితం. మరొక మాట, ఓంకారానికి వద్దాం. ఓంకారం 3 అక్షరాల కలయిక. ఓం అనే మాటలో మళ్ళీ 3 అక్షరాలు ఉన్నాయి. ఏమిటవి? ఆ ఊ మా. ఆ మళ్ళీ చూడండి, క్లోజ్, పూర్తి ఓపెన్. ఆ ఓంకారంలో కూడా ప్రథమాక్షరం ఏది? అకారమే. అదేవిధంగా అక్షరాల్లో ప్రథమాక్షరం ఏది? అకారమే. కనుక ఓంకారం యొక్క తత్వం బాగా తెలుసుకుని అక్షర విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. కనుక ఆ
ఊ ఊ చూడండి, ఆఫ్ క్లోజ్, సగానికి మూసుకుంటా. పూర్తిగా క్లోజ్ అయింది. కానీ ఆ ఓం నోరు తెరిచి క్రమంగా మూసుకునే వరకు ఉన్న అక్షరములన్నీ ఓంకారం నుంచి పుట్టాయి అన్నమాట ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా? కనుక ఓంకారం నుంచి అక్షరాలు పుట్టాయి అనేది హిందూ అనే మాటే కాదు, బుద్ధున్న వాడందరూ ఒప్పుకోవాల్సిందే. ఇది తెలుసుకోవాల్సి, ఏ మతం వాడైనా ఓంకార జనితమే సర్వశబ్దములు అని అంగీకరించాలి. ఈ రహస్యం, నాద రహస్యం తెలిసినటువంటి వాళ్ళు చెప్పగలరు. థియరిటికల్ గా చెప్పడం కదా, ప్రాక్టికల్ గా నాదం యొక్క ఆనుపానులు తెలిసినటువంటి మహానుభావులే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. వాళ్ళలో త్యాగరాజ స్వామి వారు ఒకరు. ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై బరగే అన్నాడు ఆ మహానుభావుడు. ప్రణవనాదమే ఈ విధమైన స్వరములుగా అక్షరములుగా విస్తరిల్లింది అని చెప్పినప్పుడు సర్వాక్షరములు సర్వస్వరములు ఓంకారంలోంచే ఉత్పన్నమయ్యే. కనుక ఓంకారం ఏకస్వరూపం, అక్షరాలు అనేక స్వరూపం. ఓంకారం విత్తనం లాంటిది, అక్షరాలు వృక్షం లాంటిది. వృక్షంలో అనేకం ఉంటుంది, విత్తనంలో ఏకమే ఉంటుంది. ఇది తెలుసుకోండి. కనుక ఓంకార జనితం ఈ జగత్తు, ఓంకార జనితం శబ్ద చైతన్యం అని మన వాళ్ళు చెప్పిన దాని అంతరార్థం చూడండి. ఓంకారానికి మొదటిది అకారమే, అక్షరముల్లో మొదటిది అకారమే, మహేశ్వర సూత్రముల్లో మొదటిది అకారమే. అందుకు అకారము సర్వాక్షర ప్రవృత్తి హేతువగు ఆద్య శబ్దరాజము, ముఖ్యాక్షరము. కనుకనే మహేశ్వర సూత్రము ఆ ఈ ఉన్ అని ప్రారంభించరు గాని ఈ ఊ అన్ అని గాని, ఈ ఆ ఉన్ అని గాని, ఈ ఆ ఊ ఆ ఇన్ అని గాని, ఊ ఈ అన్ అని గాని ప్రారంభించలేదు కదా అన్నారు. ఇక్కడ చూడండి, ఆ ఈ ఉన్ అన్నారు కానీ ఇటుతోటి తిప్పలేదు కదా. మొదటి వేదము ఋగ్వేదము. ఇంకో రహస్యం చెప్తున్నారు. ఋగ్వేదంలో ప్రథమాక్షరం ఏంటండి? అగ్నిమీళే పురోహితం. అందులో మొదటి అక్షరం ఏంటి? అకారం. అలాగే యజుర్వేదానికి వద్దాం. మొత్తం ప్రధానంగా వేదములు మూడే. అధర్వణ వేదం దీని నుంచి విస్తరిల్లింది. అధర్వణ వేదం కూడా వేదంలో భాగమైన ఈ మూడింటి నుంచి విస్తరిల్లినదే అది. కనుక అగ్నిమీళే పురోహితం ఋగ్వేదంలో ప్రథమం, యజుర్వేదంలో ఇషేత్వోర్జ మొదలవుతుంది. ఇకారం యజుర్వేదంలో మొదలు. మరి సామవేదానికి ఆ మళ్ళీ చూడండి అక్కడికి ఆగ్నాయి అని మొదలవుతున్నది అక్కడక్కడ. కానీ అక్కడ మళ్ళీ ఆకారమే కనిపిస్తున్నది. ఇప్పుడు ఆ ఈ ఆ ఇందులో కనిపిస్తున్న మూడే. కనుక ఇప్పుడు మూడు నేను చెప్పినా ఉన్నవి రెండే. ఏమిటవి? ఆ ఈ, అంతే కదండి. ఆ ఈ కలపండి, ఏమవుతుంది? ఐ. ఆ ఈ ఐ అవుతుంది. ఈ ఐ అనేదే వాగ్భవ బీజంగా మనం చెప్తాం. లలితాదేవికి వాగ్భవ బీజంగా చెప్పేది ఐ. దీనికి ఐం అని బీజాక్షరం మనం చేసాం ఆ ఈ కలిస్తే. అందుకే ఆయి, ఆయి అంటే ఆ ఈ గా విస్తరిల్లినది. ఆ తాలూకా నెక్స్ట్ స్టెప్ ఈ. ఇది ఎలాంటిది అంటే సృష్టి నిర్మాణ క్రమాన్ని చెప్తుంది. ఆ తర్వాత ఈ పెట్టడం. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు వ్యవహారం కోసం నేర్చుకునే భాష కాదు. సృష్టి నిర్మాణం ఎలా జరిగింది అనేది అక్షరాల్లో చెప్పారు మన పెద్దవాళ్ళు. ఎంత గొప్ప విజ్ఞానం ఇక్కడ చూడండి. ఇక్కడ ఆ తర్వాత ఈ ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద రహస్యం. కనుక ఆ ఈ ఆ అనేది ప్రథమ వ్యక్తి అయితే దానిలో ఉన్న శక్తే ఈగా ఉన్నదిట. ఆ ఈ కనుక ఆయి అనేది అమ్మ యొక్క పేరు. ఆయి ఆనందవల్లి అమృత కరతలి ఆదిశక్తి పరాయి అని బాలాత్రిపుర సుందరి స్తోత్రంలో మనకి కనిపిస్తుంది. ఆయి ఆనందవల్లి, ఆయి కలిపితే అయ్యి అయ్యింది. అదే వాగ్భవ బీజం. దీని రహస్యం దేవి భాగవతంలో చాలా చెప్పారు. బీజాక్షరముల విజ్ఞానం ఒక పెద్ద విజ్ఞానం అనుకోండి. మొత్తానికి ఐ అనే మాట మనకి అక్కడ ఉత్పన్నమవుతుంది ఆయి కలిస్తే. కనుకనే మరాఠీలో అమ్మని ఆయి అనే పిలుస్తారు కదా. కనుక ఆయి అనే శబ్దానికి ఇంత శక్తి ఉంది. మరి అమ్మాని మనం పిలవడంలో కూడా ఒక శక్తి ఉంది. ఇది జాగ్రత్తగా చూద్దాం. మొత్తానికి దీని గురించి మనకు శాస్త్రము చెప్తున్న ఆయి ఉన్ అనే దాని గురించి చెప్తున్నది. సూత్రము చేత సమస్త వర్ణములతో కూడిన చతుర్దశ భువనముల సృష్టి రూపముకు స్వాత్మతత్వము ఉపదేశింపబడెను. మొట్టమొదటి సూత్రమైన ఐవున్లో సర్వ సృష్టికి మూలమైన ఆత్మతత్వం ఉపదేశింపబడుతోంది అన్నారు. ఇక్కడ చూసారా, అక్షరాలు కూడా మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఇది భారత జాతి యొక్క విద్యల యొక్క గొప్పతనం. అక్షరాల్లో కూడా ఆత్మజ్ఞానం ఉంది. పరిశీలించితే ఎప్పుడైనా పరిశీలించామా? ఈయన పరిశీలించాడు చూడండి. శాస్త్రముల సహాయంతో పరిశీలించిన జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. అకారో బ్రహ్మరూప స్యాత్ నిర్గుణ సర్వవస్తుతు చిత్కళాం అభిసంసృత్య జగద్రూపీ ఉనీశ్వర. ఇది వ్యాఖ్యానం అండి. ఉపమన్యువు మొదలైన మహర్షులు ఇచ్చిన వ్యాఖ్యానం. అకారము నిర్గుణుడకు పరమేశ్వరుడు. చూడండి, అకారము నిర్గుణమైన పరబ్రహ్మను తెలియజేస్తుంది. ఆ అనేది అందులో ఏ స్పందన లేదు. పుట్టి ఆ అనేది ఒక వివృతి, ఒక విస్తారం. ఆ విస్తార తత్వాన్ని ఆ అనేది తెలుస్తుంది. విస్తారమైనదే బ్రహ్మము కదా. కనుక అకారం దేని తెలియజేస్తుంది? నిర్గుణమైన పరబ్రహ్మము తెలియజేస్తుంది. ఇకారం దేన్ని తెలియజేస్తుంది అంటే మాయాస్వరూపము ఇకారము అన్నాడు. ఇక్కడ మాయా అంటే ఈశ్వరుని యొక్క శక్తి. మాయా అంటే ఏదో మంత్రాలు మాయలను అర్థం తీసుకోవద్దు. ఇక్కడ తీసుకోవాల్సిన అర్థం మాయా అంటే భగవంతుని యొక్క అనిర్వచనీయ సృష్టి కారణ శక్తి. ఇది గుర్తుపెట్టుకోండి.
సృష్టిని చేయగలిగే శక్తి ఎలాంటిదంటే నువ్వు వర్ణించలేవు. అచింత్యా, నువ్వు చింతించి ఇలా ఉంటుందని చెప్పలేవు ఈశ్వరుని శక్తి. ఆ అచింత్యమైన అనిర్వచనీయమైన శక్తియే మాయా, ఈశ్వరుని యొక్క అనిర్వచనీయ శక్తి. కనుక ఈ అనే మాట దేనికి సంకేతం? శక్తి. మాయాస్వరూపముకు ఇకారముతో కూడి ఉకార స్వరూపమున వ్యాపకుడై, నిర్గుణమైన తత్వము మాయాశక్తి చేతనే విశ్వమంతా వ్యాపిస్తుంది. కనుక అకారము నిర్గుణమును తెలియజేస్తే, ఇకారం మాయాశక్తిని తెలియజేస్తే, ఉకారము ఆ మాయాశక్తితో విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుని తెలియజేస్తుంది అనే మాటని చెప్తూ ఉకారము వ్యాపకుడై ఈ నకారము సగుణుడగుచున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే నిర్గుణమైన బ్రహ్మము సగుణము ఎప్పుడండి? జగద్రూపంగా పరిణమించినప్పుడే సగుణం అని అంటాం. జగత్తుకు అతీతమైనప్పుడు నిర్గుణం. కనుక పరమాత్మ యొక్క సగుణ రూపమేది? పరమాత్మ యొక్క సగుణ రూపమేది? జగత్తే. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ యొక్క సగుణ రూపమే జగత్తు. కనుక ఈ సగుణ రూపమైన జగత్తు ఏర్పడక ముందు ఉన్న స్థితి ఏది? నిర్గుణమైన బ్రహ్మము మాయాశక్తితో కలిసి వ్యాపకుడై సగుణమైన విశ్వరూపుడుగా వచ్చాడు. ఇది ఉందండి ఆ ఈ ఊ అనే నాలుగింటిలో. ఈ మొత్తం ఈ 4 అక్షరాలు ఇంత అద్భుతమైన సృష్టి విజ్ఞానాన్ని చెప్తున్నాయని మాటను ప్రస్తావన చేశారు. కనుక ఇందులో ఆ తర్వాత ఉన్న ఈ ఎవరండి? అమ్మవారే. అసలు ఆ యొక్క శక్తియే ఈ. కనుక ఆ ఈకి భేదమేది లేదు, అది ఇక్కడ చెప్తున్నది. అదే వ్యాపకమై అయినది. ఎంత అందమైన నిర్వచనాన్ని ఇందులో ఇచ్చారో చూడండి. ఈ విధంగా ఆత్మకు ఇప్పుడు ఇంతవరకు గొప్పతనం చెప్తూ మనలోంచి పలుకులు ఎలా వస్తాయో చెప్తున్నారు. చూసారా? ఇదంతా కూడా నిజానికి మనం అనుకుంటున్న పురాణాలు, కథలు, వీటిని మించినటువంటి ఒక జ్ఞానం భారతీయులకు ఉంది. దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానం అందుకోవడానికి సిద్ధపడినప్పుడల్లా మనకి బుద్ధి పని చెప్పగానే నిద్రలు, కునుకుపాట్లు వస్తాయి. కానీ బుద్ధిని జాగ్రత్తగా వినియోగించండి. అద్భుతమైన జ్ఞానం ఇందులోంచి కనిపిస్తున్నది. ఆత్మకు ధ్వని చెయ్యుటకై పొడమిన సంకల్పము పరా. మనలో ఆత్మ చైతన్యం ఉన్నది. ఈ ఆత్మ చైతన్యానికి ఏదో చెప్పాలి అని అనిపించగానే, మనస్సుతో కలిసి ఏదో చెప్పాలి అని అనిపించగానే ఆ సంకల్పం పేరు పరా అన్నారు ఇక్కడ. చైతన్యం లేకపోతే సంకల్పం లేదు కదా. కనుక సంకల్ప దశకు వచ్చిన చైతన్యం పేరు పరా. ఆ ఇచ్ఛ అంటే మాట్లాడాలనే సంకల్పం నీకు కలిగింది కదా, ఆ సంకల్ప దశ పేరు పర. ఆ మాటాలని సంకల్పం కలగగానే ఏం జరుగుతుందో తెలుసా? సైంటిఫిక్ గా చెప్తున్నాడు చూడండి. ముందు బుద్ధిలో సంకల్పం పుడుతుందిట. ఆ పుట్టిన ఆ సంకల్పం ఒక సజెషన్ గా వ్యాపించి ఈ సూక్ష్మమైన నాడీ మండలం ద్వారా వెళ్ళి మూలాధారానికి వెళ్తుందిటండి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. శబ్దం ఇలా ఉత్పన్నమవుతుందన్న విషయం ప్రపంచంలో ఆవిష్కరించినటువంటి వాడు భారతీయ మహర్షి. ఇదొక్కటి తెలుసుకోండి. ఆ విజ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాం. శబ్దం ఎలా నీలోంచి పలుకుతుంది అనేదాన్ని చెప్తున్నాడు. కనుక మాట్లాడాలనే సంకల్పం పర అవుతుంది. ఈ పర అయినది ఏం చేస్తుందంటే చిన్నగా ఈ పైన ఉన్నటువంటి మెదడులోంచి ఆ నాడుల ద్వారా, సుషుమ్నాది నాడుల ద్వారా మూలాధారానికి చేరుతుంది. అక్కడికి చేరి అక్కడి నుంచి ఆ సంకల్పం బయలుదేరుతుంది పైకి. ఆ బయలుదేరినప్పుడు ఎలా జరుగుతుందంటే నాభీచక్రమును ఉపాధి కావించుకుని, నాభీచక్రం అంటే మణిపూర చక్రం, దాన్ని ఉపాధి కావించుకుని అక్కడ పశ్యంతి అయి, అక్కడ పశ్యంతి అని చెప్పబడుతూ హృదయనాళములందు, గుండె దగ్గరకు వచ్చేటప్పటికి వాయువుతో కలిసి హృదయనాళములందు మధ్యమయ్యి, అక్కడ మధ్యమ అని చెప్పబడుతూ కంఠనాళములందు శ్రోత్రగ్రాహ్య ధ్వని అయి, శ్రోత్రగ్రాహ్య ధ్వని అంటే చెవులకు వినబడే ధ్వనిగా మారుతుందిట. చూసారా? శబ్దము బయటికి వినబడేది, చెవులకు వినబడేది మాత్రమే కంఠంలోంచి వస్తుంది. కానీ చెవులకు వినబడేది కంఠంలోకి రావాలి అంటే దానికి వెనకాల 3 ఉన్నాయి. అది తెలుసుకోవాలి. ఆ 3లో సంకల్ప దశ పర, అది కదిలే ప్రయత్న దశలు మళ్ళీ 2గా చెప్పబడుతున్నాయి. అది నాభి నుంచి బయలుదేరేటప్పుడు పశ్యంతి, హృదయం నుంచి వచ్చేటప్పుడు మధ్యమ, కంఠంలో వచ్చేటప్పుడు వైఖరి. ఈ ప్రయాణానికి ఎంత టైం పడుతుందండి? ఈరోజు నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను, మీరందరూ మౌనంగా ఉన్నారు కనుక మీ మాటల గురించి నేను ఇప్పుడు చెప్పలేను. నా మాట గురించి చెప్పాను. నా మాట గురించి చెప్తూ ఉంటే ఇప్పుడు ఇలా అనుకుని ఇలా తెచ్చుకునే టైంకి ఎంత టైం పడుతుంది? క్షణాల్లో జరుగుతుంది, అవునా లేదా? ఇది క్షణాల్లో చకచక జరిగిపోతుంది. అంటే మనలో చైతన్యం ఎలా విస్తరిస్తోంది ఒక్కసారి ఆలోచించండి. కనుక నీ లోపలికి మందలుగా వచ్చి పడుతున్న ఈ వాక్కులన్నీ కూడా లోపల ఎంత కామ్గా కదిలి వస్తున్నాయి ఆ లోపల నుంచి. వాటికి ఏ రూపం ఉందో చెప్పండి. నేను ఆడిన మాటలకి అక్షర రూపం ఉండొచ్చు, కానీ అక్షర రూపములుగా వెలువడ్డానికి ఇక్కడికి వస్తే కంఠాది ఇంద్రియముల సహాయంతో అక్షర రూపం వచ్చింది. ఎక్కడ బ్రేక్ వచ్చినా అక్షరం బయటికి రాదు, అవునా లేదా? ఈ కంఠంలో ఉన్న నాళాలు, దానిపైన ఉన్న నాలిక, ఈ చుట్టూ ఉన్నటువంటి దవడలు, పెదవులు, ఇందులో ఏ వ్యవస్థకి దెబ్బతిగిలినా బయట అక్షరాలు స్పష్టంగా రావు, అవునా లేదా?
కనుక బయటకు ఇంత అనగలిగే వ్యవస్థ మానవుడికి మాత్రమే పెట్టాడు భగవంతుడు. అది మిగిలిన 3 దశలు గుహాత్రీణి నిహితానేంగయంతి జీవుల్లో ప్రతి వాళ్ళకి చెప్పబడుతున్నాయి, వీడికి మాత్రం బయటకు వస్తుందిట. కనుక ఇది అద్భుతమైన విజ్ఞానం మనకు కనబడుతున్నది. ఇలా తీసుకుని నువ్వు ఈ మాట్లాడుతున్న మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వెళ్ళు. ఇదే రమణ మహర్షి అన్నటువంటి మాట. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళన్నాడు. ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? సంకల్పమా? సంకల్పం ఇంత ఇచ్చ తీసుకుని బయటకు రావడానికి జరుగుతున్న ప్రాసెస్ ఏమిటి అని తెలిస్తే ఆ సంకల్ప దశలోకి వచ్చిన చైతన్యం ఏదో నువ్వు తెలుసుకోవాలి. అదే పరాశక్తి అంటే. అందుకే పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప. పరాది చతుర్వాక్యముల గురించి ఇంత బాగా చెప్పారండి. మన యొక్క యోగ శాస్త్రంలో, వేద శాస్త్రాల్లో శబ్దం గురించి ఇంత రీసెర్చ్ చేసి ఆవిష్కరించారు చూసారా. ఇప్పుడు చెప్పండి, మన వేద విజ్ఞానం నమ్మకాల మీద ఆధారపడిందా, పరిశోధనల మీద అభివృద్ధి చెందిందా? చెప్పండి. పరిశోధన, తపస్సుతో ఆవిష్కరించిన విజ్ఞానం ఇది. అంతేగా నమ్మకంతో ఏర్పరచుకున్న విశ్వాసం కాదు. జాగ్రత్తగా రెండింటికి తేడా తెలియాలి. అందుకే మనకి ముత్తుస్వామి దీక్షితుల వారు కూడా పరాది చత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రతుండం నిరంతర నిటల చంద్రఖండం అని ఆ పరాది చతుర్వాక్యాలనే భావన చేశారు. మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా అన్నారు త్యాగరాజస్వామి వారు. ఎందుకంటే అక్షరాల్ని స్వరాల్ని నాదస్వరూపంగా చూస్తూ వెళితే ఈ లోపల ఇన్ని సౌండ్స్ రావడానికి పలికి ఇన్స్ట్రుమెంట్ గురించి మీరు ఆలోచన చేస్తారు. అది చూపిస్తున్నారు. కనుక నీ లోపల ఆ మూలాధారం నుంచి పలికి ఆ నాదం వినడమే నిజమైన మోక్షము అని ఆ మహానుభావుడు చెప్పింది కూడా ఇక్కడ తెలుస్తున్నది. కనుక పరా పశ్చంతి మధ్యమ వైఖరులు నాద బ్రహ్మమునకు 4 ముఖములు అన్నాడు. బ్రహ్మకి 4 ముఖాలంటే ఇదేనండి. నాద బ్రహ్మమునకు 4 ముఖములు. బ్రహ్మ భార్య సరస్వతి. దీనిలో అంతరార్థం ఏంటి? ఈ నాద బ్రహ్మము బయటికి వచ్చినప్పుడు ప్రవాహ రూపంలో వస్తుంది. ప్రవాహమే సరస్వతి అంటే ప్రవాహ రూపిణి అని అర్థం. సరణశీలత్వాత్ సరస్వతి. సరణము, ప్రసరణము, ప్రసారము, ప్రవాహము అన్నిటి ఒకటే అర్థం. నిరంతర ప్రసార లక్షణమే సరస్వతి. ఇప్పుడు చెప్పండి, మనం ఆడుతున్న వాక్కులన్నీ సరస్వతులు. కానీ సరస్వతి రావాలి అంటే బ్రహ్మ యొక్క శక్తి అంటే 4 ముఖాల బ్రహ్మకి శక్తి అంటే అర్థం 4 ముఖాలు ఏవో కాదు. పరాపశ్యంతి మధ్యమా వైఖరి. ఈ 4 ముఖములు పాదోస్య విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి. చూడండి, పురుషోక్తంతో అన్వయిస్తున్నారు. ఈ సమస్త జగము వైఖరి ఆత్మకము. మనం చూస్తున్న జగత్తంతా వైఖరి. వైఖరి అంటే ఎక్స్ప్రెషన్. నీకు బయటికి కనబడేది, బయటికి వినబడేదే వైఖరి. గుర్తుపెట్టుకోండి. వాడి వైఖరి నాకు అర్థం కాలేదండి అని అంటూ ఉంటాం. వైఖరి అంటే బయటికి వినబడేది, బయటికి కనబడేది, దృశ్యమై వ్యక్తమై మేనిఫెస్టెడ్ వరల్డ్ అనమాట. దీన్ని మనం వైఖరి అంటాం. కనుక ఈ సమస్త జగము వైఖర్యాత్మకము. ఇది చతుష్పాత్తక నాద బ్రహ్మ యొక్క ఒక పాదము. ఇది ఒక పాదం. ఇది అందరికీ కనబడుతోంది. ఈ పాదమే మనందరం చూస్తున్నాం. కానీ దీని వెనకాల 3 పాదములున్నాయే, అవి పరాపశ్యంతి మధ్యములు అనే పాదము. పాదము అంటే భాగము అనర్థం. తక్కిన 3 పాదములు అమృతములు నిత్యములు అన్నారు. ఇదే పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి అన్న మాటకి ఇదే అర్థం చేశారు. ఎంత చక్కటి విషయాన్ని చూపించారు చూసారా. కనుక నీ శరీరం అంతా వ్యాపించిన ప్రాణశక్తి పరాపశ్యంతి మధ్యమా వైఖరి రూపాత్మకంగానే ఉన్నది. ఇది శబ్ద బ్రహ్మమునకు మన శరీరంలో వచ్చిన చైతన్యానికి విశేషం. కనుకనే దీని గురించి ఇంత శబ్ద బ్రహ్మతత్వాన్ని చెప్పి ఇంకొక మాట అంటున్నారు. సర్వ జగద్రూపి విష్ణువైనట్లు సకల శబ్దస్వరూపి అకారమే. అందుకే గీతలో పరమాత్మ చెప్తాడు, వర్ణానాం అకారోస్మి. విభూతి యోగంలో అక్షరాల్లో అకారాన్ని నేను అన్నాడు. ఇక్కడ అక్షరాలను ఆయన స్వరూపమైన విభూతి యోగం కదా, ఒకటి గొప్పతనంగా చెప్పాలి కదా. అందులో అన్ని అక్షరాలు వదిలేసి అకారం నేనే అన్నాడు కృష్ణుడు. కనుక అకారమే పరబ్రహ్మ యొక్క స్వరూపము. కనుకనే ఆ ఇతి అని పాణిని సూత్రములు, పాణిని ఈ అయువున్ నుంచి సూత్రములు డెవలప్ చేసి విస్తారం చేస్తూ, పాణిని అంటే మీకు తెలుసు కదా, శబ్దశాస్త్రవేత్త. ఈ మధ్య ఒక రహస్యం, ఒక అద్భుత రహస్యం కాదు, మనకు తెలియదు కనుక రహస్యం అన్నాను. హిమాలయాల్లో ఋషికేశ్లో ఒక విదేశస్తురాలు సంస్కృత గ్రంథాలు పట్టుకుని చదువుతుంది. ఏం చదువుతున్నావమ్మా అంటే, పాణిని అష్టాధ్యాయి మీద రీసెర్చ్ చేస్తున్నాను. ఆ పుస్తకం ఉన్నట్టు కూడా భారతీయులకు తెలియదు, దాని మీద పాశ్చాత్యులు రీసెర్చ్ చేస్తున్నారు. పాణిని అష్టాధ్యాయిలో ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ ప్రాసెస్ మీద విదేశస్తులు అనేకమైన విషయములు ఆవిష్కరించారు. ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఈ పాణిని శబ్దశాస్త్రాన్ని విస్తృతపరిచిన మహానుభావుల్లో ఒకడు. అసలు ఆయన ఉన్నాడు కూడా తెలియకుండా చాలా మంది భారతీయులు బతుకుతున్నారు. సరే, మొత్తానికి ఆ పాణిని ఏం చేశారంటే తన యొక్క వర్ణ సమామ్నాయములో చిట్ట చివరికి చెప్పింది ఆ ఇతి అని ఆ సూత్రములు ఆఖరి చేసేట. ఆ ఇతి అని.
కనుక ఆయన కూడా అకారానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని చెప్తున్నారు. కనుకనే 14 భువనములకు ప్రకృతి వలె ఆయను అక్షరమే జనని అయినది. ఆ అనే అక్షరమే జనని. కనుకనే సకల జగన్మయుడికి శ్రీ మహావిష్ణువు అకారవాచ్యుడయ్యను అని చెప్తూ, ఈ అకారము పంచభూతములకు ఉపాధి భేదములను బట్టి గుణ విశేషములు పడుచూపినట్లు శబ్దబ్రహ్మము ఉపాధివశమున జగమనందు నానా ఛందో భాషా విశేషములు పడుచూపుచున్నది అన్నాడు. పంచభూతాలు అన్నీ ఒకటే అయినప్పటికీ రకరకాల ఉపాధుల్లో రకరకాలుగా ఉన్నాయి. మనం చూస్తున్న ప్రతి ఉపాధులు పంచభూతాత్మకాలే. కానీ పంచభూతాలు 5 అన్నప్పటికీ ఉపాధుల భేదం బట్టి అనేకంగా ఎలా కనిపిస్తున్నాయో ఈ శబ్ద బ్రహ్మము కూడా ఒకటే అయినప్పటికీ ఛందస్సులుగా, గీతాలుగా, రాగాలుగా, పాటలుగా, పద్యాలుగా, లోక వ్యవహారాలుగా, కావ్యాలుగా అనేక రూపాల్లో విస్తరిస్తున్నది. కనుక ఒకే శబ్ద బ్రహ్మము ఇంత విస్తారమైనటువంటి అక్షర జగత్తుగా, స్వర జగత్తుగా విస్తరింపబడింది. వీటన్నిటిలో ఉన్నది ఒకే శబ్ద బ్రహ్మం అనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, దీనిలో మంచి మాటలు చెడ్డ మాటలు కూడా ఉంటాయా? శబ్ద బ్రహ్మం అంతా ఒకటైనప్పుడు అంటే ఉంటాయి. ఏం చేస్తాం? శక్తి ఒక్కటే, దాని వినియోగం బట్టే చెడా మంచా అనేది మనం చెప్తూ ఉంటాం. కత్తి ఒక్కటే, కానీ డాక్టర్ చేతిలో ఉందా, హంతకుడి చేతిలో ఉందా అని చూడాలి. అలాగే శబ్ద బ్రహ్మ అనేవాడే శక్తి ఒక్కటే, కానీ దానిలో మంచి చెడు అనేది ఎలా నిర్ణయిస్తున్నామంటే భగవదుపాసనా సాధనమై, ఏ శబ్దము భగవదుపాసనా సాధనమై లోకోపకారమై సకల జన మనస్సంతోషకరమో ఆ శబ్దము సాధువు సంస్కృతము. ఆ శబ్దమే సాధువు సంస్కృతము. జుగుప్స, అశ్లీల, భయ, లజ్జ, దుఃఖ కారకమగు శబ్దము అంటే జుగుప్సని, అశ్లీలాన్ని, భయాన్ని, లజ్జని, దుఃఖాన్ని కలిగించే శబ్దము అదే అసాధువు, అపభ్రంశము. చూడండి, మనం చెడు మాటలు, అపభ్రంశ శబ్దాలంటే ఇవే. అంతేగాని ఉచ్చారణ సరిగ్గా లేదా అది కాదు కావలసింది, ప్రయోజనం సరిగ్గా ఉందా లేదా చూడాలి. నువ్వు చెప్పిన మాట యొక్క ప్రయోజనము ఇలాంటి వాటితో కూడితే అదే అసాధువు, అపభ్రంశము అనే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఆకాశం నిజానికి ఒక్కటే అయినప్పటికీ దాని యందు నువ్వు తూర్పు, పశ్చిమ, ఉత్తర ఇలా దిక్కులు చెప్తున్నా, నిజానికి అవి ఉన్నాయా చెప్పండి? వ్యవహారం కోసం చెప్పడం జరుగుతున్నది. అలాగే శబ్ద బ్రహ్మంలో కూడా వ్యవహారం కోసం వాటి స్వరూపాలని మనం చెప్తూ ఉన్నాం అనే విషయాన్ని, ఆకాశంలో దిక్కులు ఎలాగో శబ్ద బ్రహ్మలో వివిధములైన స్వరూపములు అలాగా అని చెప్తున్నారు. ఇలాంటి శబ్ద బ్రహ్మ తత్వాన్ని ఇచ్చే భాష ఏదైనా ఉందా? ఈ శబ్ద బ్రహ్మ నుంచి అన్ని భాషలు పుట్టినప్పటికీ వ్యవహారానికి పనికొచ్చే భాషలు కొన్ని ఉంటాయండి, పరమార్థానికి పనికొచ్చే భాషలు కొన్ని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, పరమార్థానికి పనికొచ్చే భాషలు ది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఎందుకంటే ఆ భాషల్లో విశ్వ నిర్మాణ క్రమం ఎలా ఉంటుందో ఆ భాష యొక్క అభివృద్ధి క్రమం అలా ఉంటుంది. ఆ భాషను మీరు బాగా పరిశీలించినట్లయితే ఈ విశ్వ నిర్మాణ విజ్ఞానం అందులో ఉంటుంది. ఇందాక ఆ ఈ ఉన్ అని నేను చెప్పింది పరతత్వం గురించనే కాదు, విశ్వ నిర్మాణ విజ్ఞాన సూత్రముల్లో చెప్పబడింది. అదేవిధంగా సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంది. ఇంకా ఏ భాషలో కూడా 3 వచనాల్లో 2 ఉన్నాయి, ఏకవచనం, బహువచనం. ఎందుకు చెప్పాడు ఇది? అది కూడా ఆలోచించాలి కదా మనం. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అంటే సృష్టిలో ఒకటి ఎన్నో అవుతుంది. సృష్టి యొక్క నిర్మాణ విజ్ఞానం అది. ముందు ఒక్కటిగా ఉన్నది ఎన్నో అవుతుందిట. ఒక్కటిగా ఉన్నది ఎన్నో అవ్వాలంటే ఈ రెండిటికి మధ్యన 2 ఉంటాయట. గుర్తుపెట్టుకోండి, ఒకటి అనేకం అవడానికి ముందు ఒకటి 2 తర్వాత అనేకం అవుతుందిట. అది పెద్ద విజ్ఞానం అండి. ఒకటి 2 తర్వాత అనేకం అవుతుంది. దీని గురించి మనుస్మృతిలోని, వేదంలోని కూడా కనబడుతుంది. ఏకాకీ నరమతే సహ ద్వేధా విభజ్య అనే మాట కనిపిస్తున్నది. సృష్టికి ముందున్నవాడు ఒకే పరమాత్మట, ఆయనకి ఏం తోచలేదుట. రెండోది ఉంటే బాగుండు అనిపించిందిట. రెండోది ఉంటే బాగుండు అని అనిపించింది అంటే రెండోది ఆయనకి వేరేగా ఉందా చెప్పండి? వాడు ఏకం అద్వితీయం బ్రహ్మ. అప్పుడు ఏం చేశాడు? తన్ను తానే 2 చేసుకున్నట్ట. ఆ 2 చేసుకున్నప్పుడు నరనారీ రూపం అయ్యట. కనుక స్త్రీ పుంసాత్మకమైన తత్వం అక్కడ వచ్చి తర్వాత ఈ జగత్తంతా ఏర్పడిందిట. కనుక సృష్టిలో అనేకానికి ఏకానికి మధ్య 2 ఉండేది. ఏకం 2 తర్వాత అనేకమైందిట. ఈ ఫార్ములావే మనకు అర్ధనారీశ్వర సిద్ధాంతంలో చూపిస్తున్నాం. మీకు ఇంకా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గింజని తీసుకుని దాన్ని మీరు మొలకెత్తించాలి అంటే ప్రాసెస్ ఏమిటి? ఆ గింజను ముందు నానవేయండి. మొలకెత్తడానికి ముందు దశ నానడం. నేలలో దేనిలోనే నానాలి. మీకు ప్రాక్టికల్గా తెలియడానికి చెప్తున్నాను. నానిన తర్వాత మొలక వస్తుంది. మొలక వచ్చినప్పుడు ఆ గింజను ఒకసారి నొక్కండి. మొలక రానప్పుడు కానీ గింజను నొక్కితే ఒక్కటే, కానీ అది నాని మొలక వచ్చిన తర్వాత గింజను నొక్కితే లోపల 2 బద్దలవుతుంది. మీరు చూసారా? ఏకంగా ఉన్న గింజ 2 బద్దలవుతుంది. అప్పుడు దాని నుంచి వచ్చిన చెట్టులో అనేకం వస్తాయి. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పళ్ళు బోల్డ్ వచ్చాయి. కనుక చెప్పండి, ఒక గింజ
విత్తనంగా అంకురించేటప్పుడు రెండై దాని నుంచి వృక్షం అనేకంగా వచ్చింది. ఈ ప్రాసెస్సే ప్రపంచానికి కూడా చెప్పబడుతున్నది. అందుకే పరమేశ్వరుడు, శక్తి, విశ్వం, ఈ మూడు మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతున్నదా? పరమేశ్వరుడు శక్తి మళ్ళీ రెండు కాదు, ఒకటే రెండు అయ్యాడు. ఆ మాటకు వస్తే అనేకమైంది కూడా ఆయనే. ఈ జ్ఞానం మనకి చెప్పడానికి ఏకవచనం, ద్వివచనం, బహువచనం కూడా పెట్టారు సంస్కృతంలో. కనుక సంస్కృతంలో ఉన్న విజ్ఞానం చాలా ది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్, డిసిప్లిన్డ్ లాంగ్వేజ్, కల్చర్డ్ లాంగ్వేజ్. అది సంస్కృతము అంటేనే సంస్కరించబడినది అని అర్థం. 10 భాషల్ని తీసుకుని సంస్కరించి 11వ భాషగా తయారు చేసింది కాదు సంస్కృతం. శబ్దాన్ని సంస్కరించి తయారు చేసిన భాష, అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అది సంస్కృతం. అందుకే ఈ మధ్య మొన్న మనం చెప్పినట్టుగా బ్రిటన్లో ఒక స్కూల్లో సంస్కృతం కంపల్సరీ చేశారు. ఈ మధ్య జేమ్స్ గ్రోవర్ అని మ్యాథమెటిషియన్ ఒక 5-6 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ సంబంధించిన సెమినార్కి వచ్చాడు. వస్తూనే సంస్కృతంలో మాట్లాడారు. మన పిల్లలందరూ తెల్లమొహాలేశారు. ఆయన మాట చెప్పాడు, మీకు సంస్కృతం రాదా? మేము మర్చిపోయిన లాటిన్ కూడా నేర్చుకుంటున్నాం, మీకు సజీవమైన సంస్కృత భాషను మర్చిపోతున్నారా అన్నాడు ఇక్కడ. అంటూ సంస్కృత వేదగణితం ద్వారా నేను గణితాన్ని డెవలప్ చేశాను. ఆయన నోటితో ఆయన చెప్పిన పేరు, ఆయన పేరు జేమ్స్ గ్రోవర్. ఇది కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ సంస్కృత భాష గురించి ఎత్తుకుంటున్నారండి. లోకముల్లోని సకల భాషలు ధాతూనాం అనేకర్థత్వాత్, ఉపసర్గానాం అనేకర్థత్వాత్, అవ్యయానాం అనేకర్థత్వాత్, నిపాతానాం అనేకర్థత్వాత్ వివిధములైన అర్థములుగా వాడబడుతున్నప్పటికీ దేవభాష నా భరగు సంస్కృత భాషగా మార్పబడుటకే అవకాశం ఉండుట చేత అన్నారు. సంస్కృత భాషలోకే ఏ భాష అయినా తిరిగి లీనం కాగలదట. అన్నిటిని లీనం చేసుకోగలిగే భాష సంస్కృత భాష, అన్నిటినీ తిరిగి ఆవిష్కరించగలిగే భాష సంస్కృత భాష. అందుకే మనం చూస్తున్న ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఆకాశంలో పృథివ్యప్తేజో వాయువులను తరంగములు ఆకాశములోను, మహదాది తత్వములు సత్వరజస్తమో గుణాత్మక ప్రకృతి యందును, ఈ సమస్త జగము వాసుదేవుని యందు లయమగునట్లు జగమునందలి సకల వర్ణాత్మక శబ్దములు గిర్వాణ భాష యందే వ్యుత్పన్నములు కావింపబడును అన్నారు. కనుక జగత్తుకి నారాయణ ఎలాగో భాషలకి సంస్కృతం అలాగా అనే ప్రస్తావన చేశారు. జగమునందలికి ఎల్ల భాషలకు గిర్వాణ భాషయే జనని. కనుకనే ప్రకృతి వలె నిఖిల వాంగ్మయమునకుడు సంస్కృత భాషయే ప్రకృతిగా మునులు ఆదికాలము నుండి వేదశస్త్ర విబోధకై ఆ భాషనే పన్నిది అన్నారు. ఇక్కడ ఆ భాషలోనే వేదాదులన్నీ కూడా కూర్చబడ్డానికి కారణమది. భాష ఆర్య భాష అని, మ్లేచ్ఛ భాష అని 2 విధములు. ఆర్య భాష విస్పష్టమైనది, మ్లేచ్ఛ భాష అస్పష్టమైనది. ఆర్య భాష ఉచితమైనది, మ్లేచ్ఛ భాష అనుచితమైనది. ఆర్య భాష పతివ్రత వంటిది, మ్లేచ్ఛ భాష కులట వంటిది. ఈ మాట నేనట్లేదండి, నారాయణదాస్ గారు, ఆయన మాట ఇలాగే ఉంటుంది. ఆర్య భాష ఇహపర తారకము, మ్లేచ్ఛ భాష నరకము. ఆర్య భాష సర్వలోకోపకారకము, మ్లేచ్ఛ భాష సకల జనాపకారకము. ఆర్య భాష సకల ప్రాణి హృదయ సంతోషకము, మ్లేచ్ఛ భాష సజ్జన విభీషకము. ఆర్య భాష ఉదారవాక్కు, మ్లేచ్ఛ భాష నీచవాక్కు. ఆర్య భాష సాధువు సత్వగుణమయము, మ్లేచ్ఛ భాష అసాధువు రజస్తమో గుణమయము. నమ్లేచ్ఛితవై నాపభాషితవై అనుట చేత లోకద్రోహకరమగు మ్లేచ్ఛాపభ్రంశ భాషలను కాక జగదుపకార పరాయణ యజ్ఞ దీక్షితులకు పరమ భాగవతులు పలుకగల జనరంజకముగు సంస్కృత భాషని వ్యవహరించెదరు. ఇంత చెప్పారని ఇక్కడ చూడండి. కనుక సంస్కృత భాష జన్యములైన భారతీయ దేశ భాషలన్నీ కూడా ఆ లక్షణం పుణికి పుచ్చుకుని ఉన్నాయి. అంటే ఇక్కడ మ్లేచ్ఛ భాషను తిట్టారని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఇందులో మీరు ఇంకొక రకంగా తీసుకోవచ్చు. ఏమని? ప్రజలకి హితం కలిగించే భాషే సంస్కృతము, ప్రజల్ని బాధించే భాషే మ్లేచ్ఛము. అంటే అర్థం మ్లేచ్ఛ భాష బాధిస్తుందని కాదు, బాధించేది నువ్వు సంస్కృతంలో చెప్పినా మ్లేచ్ఛం అవుతుంది. ఇది కూడా దానిలో అర్థం చేసుకోవాలి. ఎవడో సంస్కృతంలో తిట్టినంత మాత్రాన మంత్రం అవుతుందా అండి? ఇక్కడ సంస్కృతము అంటే సంస్కారవంతమై అవతల వాళ్ళ హితం కోసం పలకాలి. అది ఇక్కడ మనం ఇలా అన్వయించుకోవాలి. అంతేగాని ఇతర భాషను నిందించడం కాదు. ఆ మాటకు వస్తే మరొక చోటు ఇంకో మాట్లాడతారు, ఏ సంస్కృతమే గొప్పదా, తెలుగు కాదా అని మరొక చోటు గట్టిగా అన్నారండి ఈయన. మొలక సోగతనము, తలిరుల నవకంబు, అలాగే మొగ్గ నీటుదనము, పువ్వు తావి తేనె తీయదనము, తెలుగునకే కాక పరుష సంస్కృతాఖ్య భాషకెద్ది అన్నారండి ఇక్కడ. పైగా అంత మాట అన్నారని అండవా, తెలుగు అంతే ఆయనకి ఇష్టమని చెప్పారు అక్కడ. అది అలాగే ఇంగ్లీష్ భాష యొక్క ఔచిత్యాన్ని తెలిసినవాడు ఆయన. 10 భాషలు తెలిసి తీర్మానించిన వాడి మాట తీసుకోవాలి. అంతేగాని పిచ్చభిమానంతో మాట్లాడేటువంటి మన ఆవేశపూరితులు రాజకీయ సిద్ధాంతాలు లాంటిది కాదండి ఇది ఇక్కడ. అందుకే భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్ది అని పలికినట్టి భాష అన్నారు విశ్వనాథ్ గారు. 10 భాషలు తెలిసిన ఒక మహారాజు ఇదే భాష అన్నాడే, అలాంటి భాష నా తెలుగు భాష అన్నారు విశ్వనాథ్ గారు. 10 భాషలు తెలిసిన మహారాజు ఎవరండి? కృష్ణదేవరాయలు. ఇప్పుడు ఆయన గారి 500
సంవత్సరం జరుగుతోంది, పట్టాభిషేకం జరిగి ఆయన్ని స్మరించుకున్నాం. అందుకే తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల భుండ తెలుగో కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మహానుభావుడు అండి ఆయన. అయితే సంస్కృతం గురించి చెప్తూ తెలుగులోకి వెళ్ళారు. ఎందుకంటే ఈ రెండూ కూడా భారతీయ భాషలన్నీ కూడా సంస్కృతం నుంచి వృద్ధి చెందినవే, దానిని ఆధారంగా తీసుకుని వెళ్ళినటువంటివే. అందుకు ఈ సంస్కారవంతమైన ఆర్య భాషల గురించి మనం చెప్పుకున్నాం. కనుకనే ఇక్కడ సుశబ్దము సాధు శబ్దమే ప్రధానము అని చెప్పడం ఇందులో ఉన్న అంతరార్థం. కనుక సాధువై సంస్కారవంతమైన పలుకులు మనం స్వీకరించాలి, అవే సంస్కృతములు. కనుక మాట అనేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. తెలిసి సరిగ్గా ఒక మాట ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితే అది మంత్రంలా ఫలించి మనల్ని ఉత్తమగతులు ఇస్తుంది సుమా. ఇది వేదంలో చెప్పారు. ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత సుష్ఠు సంప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అనేటువంటి భాష్యోక్తిని పరిశీలించి చెప్తున్నారు. ఇప్పుడు వీటి సారాంశంగా ఒక అందమైన మాట చెప్తున్నారు. ఇంతవరకు అక్షరాలు, శబ్దములు, నాదము ఇంత చర్చ చేశాడా మహానుభావుడు. అక్షర నిర్మాణంలో ఉన్న విజ్ఞానాన్ని చూపించాడా. ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాడు చూడండి. ధ్వన్యాత్మక వర్ణాత్మకముగా స్వరకాల స్థాన ప్రయత్న శుద్ధిగా ఉచ్చరించదగిన శబ్దము. ఇప్పుడు ఒక సుసంస్కృతమైన శబ్దాన్ని మనం వాడాలి, వాడితే అది మంత్రం అవుతుంది. ఆ మంత్రం ఒకటి చెప్తున్నాను వినండి అంటున్నాడు. ఆ మంత్రం ఏంటంటే అంబా అను శబ్దము వైఖరి మూలమై సకల ధ్వన్యాత్మక వర్ణాత్మక శబ్దోచ్చారణ కాది అయి కంఠనాళమును పుట్టి వివృతమై సువ్యక్తమైన అకారముగా శ్రవణ గోచరమై అనునాసిక్షాది దోషము తగులని విధముగా సంవృతమై పెదవుల మూత చేత అవ్యక్తమును లయము చెంది తిరిగి వివృతమై పెదవులు ఇప్పుడు చేత వ్యక్తీకరించి బకారముగా శ్రవణ గోచరమై సకల జగత్తుగా వివృతముగా నాద బ్రహ్మమును సూచించు సకల జగజ్జననియగు ఆదిశక్తిని బోధించుచున్నది అన్నారండి. ఇప్పుడు అంబా అనే మాట ఉన్నదే, అది ఎంత పవర్ఫుల్ శబ్దమో చెప్తున్నారు. మనం అని ఎప్పుడైనా ప్రయత్నించండి. అంబా 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 అనే మాటకున్న శక్తి ఏమిటో చెప్తున్నా. ఇక్కడ ఆ అని తెరుచుకున్నప్పుడు నోరు ఇందాక చెప్పినట్టు వివృతి, ఈ ప్రపంచమంతా కూడా వ్యక్తమవడానికి ప్రథమంగా ఆ అని విస్తరించిందిట. ఈ ఆ అనేది క్రమంగా విస్తరించింది, మూసుకోవడానికి ప్రయత్నిస్తాం. బా బా కూడా పెదవులు మూస్తున్నది. అన్నప్పుడే పెదవులు మూసుకున్నాయి. బా అని మళ్ళీ తెరిచిందిట. ఈ తెరిచి ఏమవుతున్నదో చెప్తున్నారు చూడండి. ఈ మధ్యలో దంతాలకు కానీ లోపల ఉన్నటువంటి దవడలకు కానీ తగలట్లే. ఆంబా అనేటప్పుడు ఏం జరుగుతుందో ఆ ప్రాసెస్ చూడండి. ఇది అకారముగా శ్రవణ గోచరమై అనునాసిక్షాది దోషము తగులని విధముగా ఇక ఇతర వేటికి తగలకుండా చాలా స్వచ్ఛంగా వస్తూ పెదవుల మూత చేత పెదవులను మూసి అవ్యక్తమున లయము చెంది తిరిగి వివృతమై పెదవులు ఇప్పుడు చేత వ్యక్తీకరింపబడి, అంటే ఆ అని వ్యక్తీకరింపబడి మూసుకుని మళ్ళీ విస్తారంగా అవుతున్న ఈ తత్వములోనే అమ్మ అనే సంస్కృతం మాటే మన తెలుగువారు అమ్మ అని పడుతున్నారు. అమ్మకి ఏమీ తేడలేదు. పాప బాబా అమ్మ దానికి సంబంధించిన అర్థమే. అమ్మ అంబ రెండిట్లో ఒకటే స్పందన ఉన్నది. ఇప్పుడు చెప్పండి, తెలుగుకి సంస్కృతానికి ఉన్న అనుబంధం. కనుక అమ్మా అని పిలవడం ఎటువంటిది అంటే అన్ని అక్షరాలని కలిపి అన్ని అక్షర శక్తుల్ని కలిపి పలకడం లాంటిది. కనుక పిల్లడి చేత అలా పిలిపించుకున్నప్పుడు ఆ పిల్లల్లో ప్రాణశక్తి ఉద్దీపన జరిగి సకల జగదంబకి ఆ జీవుడికి అనుబంధం ఏర్పడుతుంది. అలాంటి సంస్కారం మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు అమ్మాని పిలిపించుకుంటున్న సిద్ధాంతంలో పెట్టారు. అలాంటి మధ్యలో దౌర్భాగ్యులు తయారయ్యి మమ్మీలు డాడీలు వచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే మనకి శ్రోత్రియ కుటుంబాలను చూసుకుంటున్న వాళ్ళలో కూడా డాడీ మమ్మీ అని పిలిపించుకుంటూ సరదా. అంత మాత్రం చేసేవాడు మేధావి అయిపోయినట్టు వీళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు దౌర్భాగ్యాలు. అందుకే దుస్థితులు ఎలాగే ఉన్నాయి. అమ్మా అని పిలవగలిగినప్పుడు వీడు పిలుస్తున్నది ఈ తల్లినైనా ఈ తల్లిని నిమిత్తం చేసుకుని జగదమ్మ పలుకుతుంది. అక్కడ ఆ పలికిన జగదమ్మ ఆ శిశువుని కాపాడుతుంది. ఇది దీనిలో ఉన్న విశేషం. అందుకే అకార ఉకార మకారంలో ఆ మా అందులోనే దాగిపోయించారు. ఇది రహస్యం. ప్రణవమంత్రం శక్తివంతమైనది అంబా శబ్దం. కనుక అంబా శబ్దం యొక్క స్థూల సూక్ష్మ దశావిశిష్ట నానావిధ శబ్దాత్మకుగా ఉత్పత్తి స్థితిలయములు అందుచున్నవి. సమస్త ఉత్పత్తి స్థితిలయములు అందులో ఉన్నాయట. ఆ విచ్చుకుని క్రమంగా మూసుకుని తిరిగి తెరుచుకోవడంలో సృష్టి స్థితిలయలన్నీ కూడా ఆ శబ్దములు ధ్వనిస్తున్నాయి. అందుకనే నమాదు పరదైవతం మాతైవ పరమోగుడు అని నిశ్చయించి ఆజన్మ సిద్ధులై సకల భువన ప్రసిద్ధులై పురాణములు శంకరాచార్య మహాత్ములు అంబా శబ్దమును తెలుసుకుని సమస్త జగమును ఆదిశక్తిగా భావించి ఉపాసించింది అన్నారు. శంకర భగవత్పాదుల వారు ఆ అంబని ఉపాసించారు. కనుకనే మాతృకావర్ణ రూపిణి అయినటువంటి అంబయే ఆ లలితా పరాభట్టారిగా మనం ఆరాధన చేసుకున్నాం.
దాన్ని ఆవిష్కరిస్తున్నారు చూసారు, అక్షరముల స్వరూపంగా. కనుకనే అకారం గురించి శాస్త్రములందు అకృష్ణ శంకరో బ్రహ్మ శంకర సోమోనిలో నల సూర్య ప్రాణో జనకాలో వసంత ప్రణత సుఖి. అకారము కృష్ణ శంకర బ్రహ్మ ఇంద్ర సోమ అనిల అనల సూర్య ప్రాణ జన కాల వసంత ప్రణత సుఖి అనే 14 వస్తువులకి తెలియజేస్తుంది అకారం. ఇంత ఉత్కృష్టమైన వస్తువులకి దానికి నాదం కలిపి బకారం కలపడం వల్ల వచ్చిన విశేషం ఇది. ఇలా ఈ విధంగా మనకి శబ్ద బ్రహ్మ గురించి చెప్తూ చిట్ట చివరికి ముగింపులోకి తీసుకెడుతున్నారని మహానుభావులు. ఇందులో చెప్తున్న మాటతోండి మనకి ఇందాక చెప్పినట్లుగా జీవితానికి పనికొచ్చిన సారభూతమైన వాక్యాలు చెప్తున్నారు. ఈ లోకమునకు సూర్యునకు భేదమెత్తియను లేదు. ఇందాక చెప్పిన అంబాతత్వమే మన సూర్య భగవానుల్లో చూసేటువంటి పరంజ్యోతి తత్వం. కనుక సూర్య భగవానులో ఉన్న పరంజ్యోతిని అంబా గాయత్రి అని మనం ఉపాసన చేస్తున్నది. భానుమండల మధ్యస్థాని ఆ తల్లిని అంటున్నాం. అందుకే ఈ లోకములకు సూర్యునకును భేదమెత్తియను లేదు. మరి అగ్నిస్వరూపుడైన సూర్యుడు కాని పదార్థమే లేదు. సూర్యుడు కాని పదార్థం ఈ జగత్తులో లేదు. కనుకనే ఈ జగత్తుకు సూర్యునికి భేదము లేదు. ఆత్మయ వేదకం సర్వం అనుడు చేత తన స్వరూపుడైన ద్వాదశాత్మయకు సూర్యుడు సర్వ జగద్రూపి సర్వ జగత్ సృష్టి స్థితిలయ్యే కారణమై సర్వ జగత్ సాక్షి భువన చక్షువై తనకు తా వేరే సహజనేల చేత ఆటాడుకుంటున్నాడని మునిమతము మిక్కిలి సమంజసము. అంటే వీళ్ళకి ఇందులో చెప్తున్నది ఏంటంటే జ్ఞానం ఆత్మజ్ఞానం, దాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. రెండవది ధర్మము లోకహితమైన ధర్మము. మూడవది ఉపాస్యం సూర్య భగవానుడు. ఇది జగజ్జతిలో సారాంశంగా తేలే 3 అంశములు. ఆత్మజ్ఞానము, లోకహితమైన ధర్మము, సూర్య భగవాను ఉపాసన. ఈ 3 ఇందులో ప్రధానంగా చూపిస్తున్న అంశములు. కనుక సూర్య భగవాన్ ఆరాధన ప్రధానంగా చెప్తున్నారు. కనుకనే ఇది సూర్యారాధన వైపు పర్యవసింపజేస్తూ చిట్ట చివరికి ఇన్ని శాస్త్రములు ఇన్ని చెప్తున్నామే, నాకిది తెలుసు నాకిది తెలియదని మాట్లాడుతున్నామే, ఇవన్నీ కూడా మనకు నిజంగా తెలుసా ప్రశ్న విషయం. తెలియదు ఊరుకుంటామా? ఊరుకో, చెప్తాం. అవునా కదండి? మనం చెప్పలేమంటూ చెప్తాం. దీని గురించి చెప్తూ ముగింపులో తెలిసినని సంతోషమున తృప్తి వహింపలేము అని అర్థం. కనుకని వేదశాస్త్ర పద్ధతులు ఇవి అని నిర్దేశించిన బొత్తిగా పిచ్చి కళ. వాటి యొక్క పద్ధతి ఇదే అని నిర్దేశించలేడు. తెలిసినని సంతోషమున తృప్తి వహింపలేము, తెలియదని ప్రయత్నము మానుకొనలేము. అందుకు తెలిసి తెలియని వారమై సుఖదుఃఖ ఆందోళనను పొందుచు కృంగుచు కడలేని సంసారమున పెద్ద సుడిని పడి గింజుకున తీరని ఈ మధ్య జీవిత క్రమము నుండి తప్పించుకుని. ఇప్పుడు చెప్తున్నారండి, ఈ తెలుసుకోవడం తెలియడం ఇవన్నీ కూడా మనం ఎన్ని మాట్లాడినా తెలుస్తుందో తెలియదు. ఎంత చెప్పినా చెప్పాల్సింది ఇంకా ఉంటుంది, ఎంత తెలిసినా తెలుసుకోవాల్సింది ఉంటుంది. తెలిసిందే తెలియ అనుకోవడానికే లేదు. కనుకనే అసలు తెలియదు కదా అని ఊరుకోలేము, ప్రయత్నం మానదు. ఈ రెండు చేస్తూ నిరంతర సుడుల్లో తిరుగుతున్న ఈ జీవితంలో ఒక్కటి తెలుసుకో, ఏది తెలుసుకోలేదని తెలుసుకో. ఆ తెలుసుకుని ఏం చేయాలి? ఈశ్వర శరణాగతి మార్గము. ఇది అట్లా తీసుకెడుతున్నారు భాగవత ధర్మ ప్రతిపాదన. అందుకు భగవంతుని గురించి మొర్రపెట్టుట కన్నా మచ్చులు చేయగల పని ఇంకెద్దీయను లేదు. ఇది గొప్ప మాట. భగవంతుని గురించి మొర్రపెట్టుట కన్నా మరి చేయగలిగిన పని లేదు. అదే అహంకారాలన్నీ విడిచిపెట్టి ఆ ఈశ్వరుని శరణాగతి వేయడం, అది చాలా ముఖ్యమైన తత్వం. దాన్ని బోధిస్తూ అర్థత్రాణ పరాయణ భగవాన్ నారాయణో మే గతికి అన్నట్లు భవలోకగ్రస్తులకు జీవులు నారాయణ కన్నా శరణమెత్తియు లేదు లేదు. తత్తదేశకాల పాత్రోచితములైన దైవ పౌరుష ఉభయ ప్రయత్నములవన జరగవలసిన పనులన్నీను జరుగుక తీరదు. యద్భావ్యం తద్భవిష్యతి అన్నట్లు అతీంద్రియ విధివశమున ఏ పనులు జరగలవేనో ఆ గతికి పురుష ప్రయత్నం కూడా ఆ దైవమే ప్రేరేపించను. ఏది ఎలా జరగాలో జరుగుతుంది, అలా జరిగేలాగా మన ప్రయత్నాన్ని ఆ పరమాత్మయే ప్రేరేపిస్తాడు. మరి నువ్వు చేయవలసింది ఏమిటి? ఈశ్వర శరణాగతి. ఇది ప్రతిపాదన చేసి మొదటి భాగాన్ని పూర్తి చేసి రెండో భాగంలో మనం ప్రవేశించినప్పుడు రెండో భాగం మొత్తం యొక్క సారాంశాన్ని చెప్తున్నాను. మొదటి భాగంలో అనేక అంశాలు మళ్ళీ ఇందులో చర్చ చేశారు. వాడి జోలికి వెళ్లకుండా కొత్త విషయంలో కొన్ని చెప్పులు ముగించుకున్నాం. ఇందులో సంగీత శాస్త్రం గురించి, నాట్య శాస్త్రం గురించి చాలా అద్భుతమైన విషయాలు కొన్ని ఆవిష్కరించారు. వేదంలో ఉన్న కొన్ని మంత్రాలకు కూడా అర్థాలు చెప్పారు. అగ్ని మీలే పురోహితం మొదటి మంత్రం అండి. దీనికి అంత చక్కటి అర్థం చెప్పారు ఇక్కడ. అగ్నిం ఈలే పురోహితం, ఇదండి ఇది మంత్రం యొక్క స్వరూపం. పురోహితుడైన అగ్నిని స్తుతిస్తున్నాను, ఇది దీని యొక్క అర్థం. దీనికి చెప్పిన అర్థం చూడండి ఎంత బాగున్నదో. అగ్ని అంటే తేజస్వరూపం, తేజస్సు అంటే చైతన్యం. కానీ చైతన్య స్వరూపుడైన పరమాత్మయ్య అగ్ని. ఇతడే సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నవాడు ఇతడే. అంటే అగ్ని అంటే సృష్టి అంతరికి ముందున్నవాడు అగ్ని.
ఆయన ఎవడు? పురోహితం. ఆయనే పురోహితుడు. పురోహితుడు అంటే పురమునకు హితము కలిగించువాడు. పురం అంటే నవద్వారే పురే దేహి, నీ నవద్వారాంతరమైన పురం. ఈ పురానికి అంతటి హితం కలిగించేవాడు ఎవడు? నీ మానాన్ని నువ్వు కూర్చున్నావు కానీ ఆయన మానాన్ని ఆయన పనిచేస్తున్నాడు కనుక నీ మానాన్ని నువ్వు కూర్చున్నాడు. అవునా? మనం ఊపిరి ఇంత తీసుకుందామని కూర్చున్నామా చెప్పండి ఇక్కడ? అవునా? దానంతరం అదే జరుగుతుంది. అన్నం తినడం మనకు తెలుసు కానీ అరిగించడం మన పని కాదు. అహం వైశ్వానరో భూత్వ, అది ఆయన. అవునా లేదా? చెట్టు చివరికి కంటిలోకి వస్తువు చూస్తున్నామంటే కంటికి చూడగలిగే శక్తి ఆయన, మాటకి పలికించే శక్తి ఆయన, చెవికి వినిపించే శక్తి ఆయన. ఆయన చెవి కాడు కానీ ఆయన లేకపోతే నీ చెవి పనిచేయదు. ఆయన కన్ను కాడు కానీ ఆయన లేకపోతే నీ కన్ను పనిచేయదు. ఈ రహస్యమే ధ్రువుడి చెప్తాడండి నారాయణుడు చూసి, యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్త సంజీవయ చకల శక్తి ధర సదామ్న అన్యాస్త హస్తచరణ శ్రవణ త్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. విష్ణు కథామృతం చెప్పినప్పుడు నేను ఈ మాట చెప్పాను. ఈ ఒక్క శ్లోకం రోజు చదువుకున్నా చాలండి విష్ణు అంటే ఏమిటి అర్థమవుతాడు. ఎవడు నా లోపలికి ప్రవేశించి నిద్రించిన నా వాక్కును మేల్కొల్పాడో, వాక్కునే కాదు అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్, నా సమస్తేంద్రియముడికి చతరత్వాన్ని కలిగిస్తున్న చైతన్య స్వరూపుడు ఎవడో ఆ పరమ పురుషునికి నమస్కారం. ఇది ఆ పరమ పురుషుడే అగ్ని. ఆయనే పురములకు హితం కలిగించేవాడు. ఆ పురోహితుడైన అంటే పురాన్ని కాదు పురోహితుడిని చూడు. పురోహితుడైన అగ్నిని, ఆ పరమాత్మను నేను ఈలే అంటే స్తుతిస్తున్నాను, భజిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. ఇది అర్థం అగ్ని పురోహితుడు అనే మాట. ఎంత అందమైన ఉదాత్తమైన అర్థం చెప్తున్నాడు. ఆ అగ్ని నీ లోపల చైతన్య స్వరూపంగా హృదయంలో పరంజ్యోతిగా ఉన్నవాడే సౌగ్రభుక్ విభజన్ తిష్టన్నాహారమధర్కవి సహ అగ్రభుక్. నువ్వు వేసిన అన్నాన్ని ముందు తీసుకునే జఠరాగ్ని స్వరూపుడు ఆయనే. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. కనుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పురమును సంజన పరుగు నా హృదయములకు ఎత్తిమేలో అట్టి వాసుదేవ సర్వమితి అనే సద్భావాన్ని కలిగించి నన్ను ధరింపజేసిన ఆ జఠరాగ్ని స్వరూపుడు పరమాత్మని నేను సంతతము భజించదనని తాత్పర్యము కాదా? ఇది అగ్నిమిగ పురోహితం అనే దానికి ఈ తాత్పర్యాన్ని ఇచ్చారు. కనుక ఈ శరీరమే ఒక యజ్ఞ వేదిక. ఇందులో నువ్వు యజ్ఞం చెయ్యి, అదే జ్యోతిష్కామం. దీనివల్ల స్వర్గాన్ని పొందుతావు అంటే ఆనందాన్ని పొందుతావు. శరీరంలో 3 అగ్నులు ఉన్నాయి, త్రేతాగ్నులు ఇక్కడే ఉన్నాయి. అవి ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. నాభి, హృదయ, మూర్ధములు. ఇవే గార్హపత్య, దక్షిణాగ్ని, ఆహ్వాని అగ్ని. కనుక 3 అగ్నులు ఇవే. ఈ 3 అగ్నులని శుద్ధి చేసుకుని వీటికి దెబ్బ తగలకుండా నియమితమైన నిద్ర ఆహార విహారములచే పరమాత్మకు అభిముఖంగా ప్రయాణించడమే నిజమైన యాగము. కనుక ఈ శరీర యాత్రయే యజ్ఞం. ఈ శరీరాన్ని పద్ధతిగా నడిపించడమే యాగం. పద్ధతిగా నడిపించడం అంటే ఈశ్వరాభిముఖంగా, ఈశ్వర స్పృహతో జగత్తుకి హితంగా. ఇదే యాగం, ఇదే యోగం. కనుక ఈ శరీరమే యజ్ఞ వేదిక. ఇందులో త్రేతాగ్నులు ఏమిటో చెప్పాడు. ఆ అగ్నిస్వరూపుడైన పరమాత్మకి నమస్కారము అనే ప్రతిపాదన ఇంత అందంగా చేశాడు. అలాగే నాట్యవేదం గురించి చెప్పారు. నాట్యం వేదంట. ఎందుకంటే నాట్యవేదం గురించి వేదములోనే తస్మాత్ విద్వాన్ వీవన్ నృత్యేత్ అనే మంత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది. దానంతటిని చక్కగా అనుకరించారు. నాట్యంలో 4 విధాల అభినయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ నాట్యవేత్త, సంగీత శాస్త్రవేత్త, సాహిత్యవేత్త, ఒకటి ఏమిటి చెప్పండి, అన్నీ తెలుసు. అందుకే పుట్టు లయకాడ అన్నాడు. నేను పుట్టు లయకాడిని అన్నాడు. అంతేకాదు ఆటపాటల మేటిని అన్నాడు. ఆటపాటల్లో మేటి. ఆట అంటే నాట్యం. అసలు ప్రపంచమే ఒక నాట్యం ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ. ప్రతి విద్యకి కూడా అన్వయించి ఈశ్వర విజ్ఞానం వైపు తిప్పాలి, అది కావాలి. కనుక నాట్యం కూడా భారతదేశంలో ఒక యోగం. అందుకే భారతదేశంలో నాట్యంలో నటరాజు మనం ఆరాధన చేస్తాం. నాట్యంలో మొత్తం 4 ఉంటాయి అభినయాలు. ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక. ఈ 4. వాచికము అంటే దానికి సంబంధించిన లిటరేచర్. ఈ 4 కలిస్తేనే నాట్యం. అవునా లేదా? కనుక నాట్యం అంటే 4 తెలియాలి. అయితే ఈ 4 లేని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. మనమందరం నాట్యం తెలిసిన వాళ్ళమే, మనందరం గొప్ప గొప్ప నర్తకులమే. అవునా లేదా? ఎందుకంటే రకరకాల భావాల్ని నాట్యంలో చూపిస్తాం, రకరకాల అనుభవాల్ని, భావాల్ని జీవితంలో ప్రదర్శిస్తున్నాం. ఇందులో ఈ 4 మళ్ళీ 2 భాగాలు చేయాలి. వాచికం ఒక భాగం, మిగిలిన 3 ఇంకొక భాగం. మొదటిది సౌండ్, వాచికం అంటే శబ్దం. ఆంగికము, ఆహార్యము, సాత్వికము ఇవి రూపం. అవునా లేదా? ఇవి కనబడేవి, అది వినబడేది. కనుక వాచికం అనేది నామజగత్తుని తెలియజేస్తుంది. ఆహార్యము, ఆంగికము,
సాత్వికము రూప జగత్తుని తెలియజేస్తుంది. కనుక నామరూప జగత్తులు రెండూ కూడా నాట్యములే. కనుక సర్వ జగత్తు నువ్వు చూస్తున్న నామరూపాత్మక జగత్తు కూడా నాట్యమే. ఇది ఎవరి నాట్యం? నాట్యం అంటే చేసేవాడు కూడా కనబడాలి కదా. కనుక ఈ నామరూపాత్మకమైన జగత్తు ఎవరి నాట్యం? ఆ పరమేశ్వరుడి నాట్యం. అదే చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. కనుక నువ్వు కూడా ఈ చతుర్విధ అభినయాల్ని చక్కగా పోషించుకుంటే నీ బ్రతికే ఒక గొప్ప నాట్యం అవుతుందిరా అని బోధిస్తున్నాడు ఇక్కడ దాసుగారు. ఎలాగో అంటే నీ నుంచి వచ్చేటువంటి ఈ శరీరము, దానికి నువ్వు వేసుకున్న వేషభూషలు, దాని నుంచి నువ్వు వ్యక్తీకరించే భావాలు, నువ్వు వాడే శబ్దాలు, ఇవన్నీ కూడా పవిత్రముగా ఉన్నప్పుడు, ఈ చతుర్విధ అభినయాలతో నువ్వు లోకానికి ఉపకారం కలిగించినప్పుడు ఇది సరి అయినటువంటి నాట్య వేదం అవుతుంది అని నాట్యాన్ని కూడా మన జీవన శైలికి అన్వయిస్తూ ఉత్తమమైన నాట్య పద్ధతుల్ని ఇక్కడ చూపిస్తున్నాడు. కనుక జగత్తు ఈశ్వరుడి నాట్యం అయితే నీ జీవితం నువ్వు చేసే నాట్యం. నీ జీవితంలో కూడా చతుర్విధ అభినయాలు ఉన్నాయి. ఈ చతుర్విధ అభినయాలని కూడా ఈశ్వరమయము చెయ్యు అన్నాడు. ఇది అన్నమాట. అందుకే భక్తులైన వాళ్ళు నాట్యాలు చేస్తారు. మీరు చూస్తుంటారు ఒక చైతన్య మహాప్రభు నాట్యం. అసలు ఆ నాట్యం చాలా బాగుంటుంది. భక్తితో చిందులు వేస్తారండి ఆ నాట్యం చేస్తున్నప్పుడు. అప్పుడు వాళ్ళ కళ్ళు ఆనందాశ్రములు రాలుతూ ఉంటాయి, ఒళ్ళు పులకించిపోతుంది. అదే వాళ్ళ యొక్క ఆంగిక ఆహార్య సాత్విక అభినయాలు అందులోనే కనిపిస్తాయి. ఎలుగెత్తి భగవన్నామ సంకీర్తన చేస్తారు, అది వాళ్ళకి వాచికం. ఈ విధంగా వాళ్ళ యొక్క చతుర్విధాభినయములు భగవదర్పణం అయిపోయాయి. కనుక నీ చతుర్విధాభినయములతో భగవంతుడిని ఆరాధించితే అదే పెద్ద నాట్య యోగం. చూసారా, నాట్యాన్ని కూడా ఆయన జ్ఞానపరంగా అన్వయించారు. ఇక ఆ తర్వాత ఇంతవరకు అక్షరాలయ్యే నాట్యమైంది. సంగీతం గురించి చిన్న ప్రస్తావన. దీనిలోకి వెళ్ళబోయే ముందు దేనిని ఏ భాషని ఎలా వాడాలో ఒక చిన్న మాట చెప్పారు. 10 మందికి పనికొస్తుంది కనుక గుర్తుపెట్టుకోవచ్చు. వేద శబ్దమునకు ఛందస్సు అని పేరు. స్మృతి పురాణ ఇతిహాస సమూహమునకు ఆర్షము అని పేరు. సంస్కృత ప్రాకృత అపభ్రంశాది వ్యవహారిక శబ్ద సమూహమునకు భాష అని పేరు. చూడండి ఇక్కడ దేన్ని ఎలా వాడాలో చెప్తున్నారు. ఇక్కడ మనకి అన్నిటికీ భాష అంటాం, అన్నిటినీ భాష అనకూడదు. వేటిని భాష అనాలంటే సంస్కృతంలో కావచ్చు, ప్రాకృత భాషల్లో కావచ్చు, అపభ్రంశ భాషల్లో కావచ్చు, దేశ భాషల్లో కావచ్చు. వీటిల్లో నువ్వు వ్యవహారంగా వాడే కావ్యాలు కానీ, ఇతరత్ర గీతాలు కానీ, పద్యాలు కానీ వీటికి భాష అనాలి. కానీ స్మృతులు పురాణాలు ఇతిహాసాల్లో వాడిన భాషని ఆర్షము అనాలి. వాటిని ఆర్షం అనాలి. అంటే ఋషులు అందించినవి కనుక ఆర్షములు. మరి వేదముల్లో వాడినటువంటి శబ్దములను ఏమనాలి? ఛందస్సు అనాలి. ఛందస్సు అంటే వేదము యొక్క శబ్దము, ఆర్షము అంటే పురాణాదుల యొక్క శబ్దము, భాష అంటే వ్యవహారమునందు వాడబడేది. తెలిసింది కదా ఎంత చక్కటి విభజన చేశారో. ఇది తెలుసుకుని ఛందస్సు అని దేనికనాలో చూడండి. అందుకే ఛాందసుడు అని ఒక వ్యవహారం ఉంది. ఛాందసుడు అంటే ఛందస్సు ప్రకారం నడుచుకునేవాడు, అంటే వేదం చెప్పిన ప్రకారం బ్రతికేవాడిని ఛాందసుడు అని అంటారు. మనందరం ఛాందసులం కావాలండి. ఇది చెప్తూ మళ్ళీ సూర్యోపాసన గురించి చాలా విశేషంగా మాట్లాడారండి. ప్రతివాడు జీవితంలోకి తీసుకోవాలి. మాఘమాసంలో జగజ్యోతి నిర్ణయించుకుని సూర్యుడి గురించి చెప్పడం, పైగా సూర్యునికి ప్రీతి అయినటువంటి ఆదివారం నాడు, మాఘపాదివారం నాడు ఇది ముగిసేలా చేయడం నేనుగా నిర్వాహకులుగా అనుకోలేదు. జగజ్యోతి అని సూర్యుడు అనుకున్నాడు ఇక్కడ. కనుక ఈ ఆదివారం నాడు ఆ సూర్యుడిని ఒక్కసారి నమస్కారం చేద్దాం. సకలేంద్రియ దృష్ట వస్తువులు, సకలానుభూతి పదార్థములు, లోకసేవ్యుడు, భక్తవత్సలుడు, సకల జీవ కర్మ ఫలదాయి సచ్చిదానంద లక్షణుడు నారాయణుడు, సకల భువన చక్షువు, కర్మసాక్షి, లోకబాంధవుడై ప్రత్యహము అంటే అనుదినము, సకల జన చర్మ జ్ఞాన చక్షు విషయ భూతుడగు ద్వాదశాత్మ త్రిమూర్తి సులభ కైవల్య మార్గభూతుడగు సూర్యనారాయణుడే వెలయుచున్నాడు అన్నాడు ఇక్కడ. మనం నారాయణుడు పరమాత్మ జగన్నియామకుడు అంటామే, ఆయన అందనివాడు అంటాం, కానీ అందుతూ రోజు గోచరిస్తున్నవాడు ఆయనే, మనందరి కళ్ళకు గోచరిస్తున్నాడు. అంటే అతడే నారాయణుడు అని తెలుసుకుని ఉపాసించు. వేదంలో ఒక విషయం చెప్తాడు, ఇతడు పరమేశ్వరుడు అని తెలిసి ఒక్కసారి సూర్యుడికి నమస్కారం చేస్తే బ్రతుకంతా కాపాడుతాట సూర్యుడు, గుర్తుపెట్టుకోండి. అందుకే సూర్యుని ఆ విధంగా పరమేశ్వర భావనతో ఉపాసించడమే మన సంధ్యావందనాది క్రియలన్నిట్లోనూ కూడా కనిపిస్తున్నటువంటిది. అందుకు వేదములో అనేక మంత్రముల ప్రమాణం. ఇక్కడ ఒక మంత్రాన్ని చూపిస్తున్నారు. ఏషాయుక్త పరావత సూర్య సోదయావధి శతంగదేభి శుభఘోషా ఇయం వియాత్యభిమానుషాన్. అంటే ఈ మంత్రంలో అర్థాన్ని తీసుకుని ఈయన చెప్తున్నది ఏమిటి అంటే, మనుష్యులకెల్ల వంజుడై సకల జగత్సృష్టి మూలమైన ప్రభాత కాంతిని ఏ సూర్యుడు వెల్లడించుచున్నాడో అట్టి సూర్యనారాయణ మూర్తి కన్నా మనుష్యులకు సకల చతుర్గ ఫలదాత,
సకల మనుష్యవంజుడు మరి లేడు అని శృతి భాష సిద్ధాంతము కడు సమంజసము. నమస్కార ప్రియ సూర్య అనుడ చేత మిక్కిలి మనకు కూర్చు సూర్యునికై మ్రొక్కైన మ్రొక్కనొల్లని వానికి సంసార తాపత్రయ దావాగ్నులు ఆరవు అన్నారు. సూర్యుడికి నమస్కారం కూడా చెయ్యని వాడు బాగుపడడు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తున్నది వేదం. అందుకే సూర్యుడిని నమస్కరించకపోతే అది ఘోరం. సూర్యుడు అనగా మండుచున్న అగ్నిగోళము అంటాం, ఎందుకంటే మనం తెలివైన వాళ్ళం కదా. సూర్యుడిని మండుచున్న అగ్నిగోళం అంటే ఎలాంటిదో తెలుసా? మీ అమ్మగారిని మీరు గౌరవిస్తారు. అమ్మ అంటే ఏమిటి, ఏం చెప్తారండి? అమ్మ అంటే ఏమిటి ఒక్కసారి నిర్వచించండి, నాకు చెప్పగలమా? అమ్మ అనే గుణాన్ని, అమ్మ అనే వాత్సల్యాన్ని, అమ్మ అనే ఉదాత్త భావాన్ని ఏమని వర్ణించగలరు మీరు? నాకు కారణమై నన్ను పోషించి నన్ను ప్రేమగా లాలించి ఇంత చేసింది అమ్మ అంటారు. అంతేగాని అమ్మ అనగా మాంసము, ఎముకలు, చర్మము మొదలైనవి కలిగినటువంటి ఆడది అని అంటారా చెప్పండి. అంటే వాడిని ఏమంటారు? ఎందుకు పుట్టావురా బాబు అంటారు. అమ్మని ఫ్లెష్ అండ్ బ్లడ్ గా చూడడం ఎంత పాపమో, సూర్యుడిని అగ్నిగోళం చూడడం అంతే పాపం. గుర్తుపెట్టుకో. అయితే అమ్మ ఫ్లెష్ అండ్ బ్లడ్ అనడంలో ఏమైనా దోషం ఉందా? తప్పేమి లేదు, నిజమే, కంటికి కనిపిస్తుంది. సైన్స్ కూడా చెప్తుంది అమ్మ అంటే ఫ్లెష్ అండ్ బ్లడ్డే అని చెప్తుంది. కానీ నీ సైంటిఫిక్ మైక్రోస్కోపులకి అమ్మతనం కనిపించదు, అమ్మ శరీరం కనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, కనుక ఇక్కడ నీకు అమ్మ శరీరం ప్రధానం కాదు, అమ్మతనం గొప్పది. అమ్మతనానికి శరీరం ఒక ఉపాధి అయినది. అలాగే భగవత్ తత్వానికి సూర్యమండలం ఒక ఉపాధి అయినది. ఇది తెలుసుకోండి. ఒక్క కోణంతో ఆలోచించండి. ఆ దివ్యమైనటువంటి అమ్మతనం ఆ సూర్యుల్లో చూడండి. ఇలా చూస్తే ఆ సూర్యుడు ఎలా అనుగ్రహిస్తాడు. అందుకు భారతీయులందరూ సూర్యోపాసన చేతనే ఈ స్థితికి పొందగలిగారు. ప్రతి సంధ్యాకాలాల్లో సూర్యుడిని ఉపాసిస్తున్నారు. సంధ్యాకాలం నిద్రపోయేవాడు సూర్యహత్యా పాతకం చేసిన వాడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇంత విశేషములు మనకు చెప్తున్నారు. అందుకనే ఈ సిద్ధాంతం ఒక్కటి చాలు మనం గ్రహించవలసింది. అందుకే సారభూతమైన జగజ్యోతి వాక్యం ఏంటంటే, ఆ సూర్య భగవానున్నే పరమేశ్వరునిగా ఆరాధించే సంస్కారం మనం అలవర్చుకోవాలి. ఎప్పుడు? ప్రభాత కాలంలో. అంతేగాని మధ్యాహ్నం 12 గంటలకు మనం నిద్రలేచి ప్రభాత కాలంలో ఉదయించి లోకాన్ని ఉపకరించిన సూర్యుడా అంటే లాభం లేదు. ఆయన ఉదయించినప్పుడు ఆయన మీరు నమస్కరించండి. ఇది చెప్తున్న ఒక అద్భుతమైన విషయం. ఇక సంగీత విషయంలో చెప్తున్నారు. వీణ నాదం చాలా గొప్పదని మనకున్నది. వీణావాదన తత్వజ్ఞుడు మోక్షం పొందుతాడని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. వీణ అంటే ఏమిటి? వీణ అంటే ఏమిటో చెప్తున్నారు. వీణ అనగానే మనం చూస్తూ ఉంటాం కర్రతో చేసే వీణ. దీనికి దారు వీణ అంటారు. వీణ 2 రకాలట, గాత్ర వీణ, దారు వీణ. అయితే ఈ వీణ కూడా, కర్రతో చూసే వీణ కూడా యోగ శాస్త్రంతోనే మేళవించారు. నేను మీకు ఇక్కడ దక్షిణామూర్తితత్వం చెప్పినప్పుడు చెప్పాను కనుక మళ్ళీ ఇప్పుడు చెప్పను. ఇక్కడ శివతత్వం చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చే ఉంటారు. ఎంతకంటే ఎక్కువ మంది అప్పుడు నేను చూశాను కనుక వాళ్ళందరూ గుర్తుంటుంది. మళ్ళీ నేను పునరుక్తిగా చెప్పను, సమయం కూడా చాలదు కనుక. కానీ దారువీణ చేయడంలో కర్రవీణ కూడా మన శరీరంలో ఉండే నాదం ఎలా కదులుతుందో దానికి ప్రతీకగానే తయారు చేశారు. ఒకసారి గుర్తు చేస్తాను మీకు. ఒక వీణను చూసినట్లయితే దాని క్రింద ఒక బొర్ర, దానికి మొదల్లో ఒక బొర్ర ఉంటాయి. ఈ రెండు మూలాధారానికి సహస్రారానికి సంకేతములు. ఈ మధ్యలో ఉన్న దండమంతా వెన్నుదండం. ఈ వెన్నుదండంలో ఉన్నటువంటి 24 మెట్లు, 24 వెన్ను పూసలు, 24 గాయత్రి మంత్రాక్షరాలు చెప్పబడుతున్నాయి. ఆ కదిలే నాదమంతా కూడా ఈ వెన్ను పూసలోంచి కలిగే శ్వాస చలనం వల్ల, ప్రాణశక్తి వల్ల నీలో కలిగేటువంటి వాక్స్వరూపాలే. కనుక ఇక్కడ కదిలే నాదానికి అక్కడ నాదానికి అనుబంధం ఉంది. అందుకే భారతీయుల వీణావాదనలో యోగ రహస్యం దాగి ఉన్నది. అందుకే వీణావాదన తత్వజ్ఞుడు ప్రయాస లేకుండా మోక్షం పొందుతాడు అని మాటని యాజ్ఞవల్క్యుడంలో అంత అంతరార్థం ఉందండి, అంత అంతరార్థం ఉంది. అందుకే మా అమ్మ సరస్వతి వీణ పట్టుకుంది, స్వామి దక్షిణామూర్తి వీణ పట్టుకున్నాడు. వీణలో ఇంత అంతరార్థం ఉన్నది. కనుక అది కేవలం సంగీత విద్య కాదు, యోగ విద్య. ఈ మధ్య వీణ గాయత్రి గారు చాలా ప్రసిద్ధి చెందిన వారు, మీకు తెలుసు. ఆవిడ ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో చెప్పిన విషయం ఏంటంటే, వీణ మోగిస్తున్నప్పుడు క్రమంగా నా శ్వాస ఎలా అవుతుందో అబ్జర్వ్ చేశాను. నా శ్వాసే కాదు, మనం ఏది వింటుంటామో దానికి తగ్గట్టుగా మనలో కూడా కొన్ని వైబ్రేషన్స్ ఉంటూ ఉంటాయట. ఆ వీణానాదని వింటున్నప్పుడు శ్రోతలలో ఉండే వైబ్రేషన్స్ ఇవి జాగ్రత్తగా చూస్తే ఒక చక్కని ప్రాణాయామ పద్ధతిలో వాయు సంచలనం ఎలా జరుగుతుందో అలా జరుగుతుందిటండి ఇక్కడ. కనుకనే శాస్త్రీయ పద్ధతిలో వీణానాదన చేసిన, వీణానాదం విన్నా మనకు తెలియకుండానే మనలో ఒక విధమైనటువంటి మనలో నాదశక్తి మేల్కొంటుంది. ఎందుకంటే బయట దానికి లోపల నాదానికి లింక్ ఉంది. కనుకే ఆహతనాదం ద్వారా అనాహతనాదాన్ని వినగలగాలి. అదే సంగీతం నాదయోగం అంటే ఇది అర్థం. ఆ తత్వం ఎవరికి తెలుస్తుందో వాడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పారు. కనుక వీణలు మోగించడమే కాకుండా తత్వాన్ని తెలుసుకోవాలి. అయితే ఆ వీణ కాదు, ఈ వీణ గురించి తెలుసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ నారాయణదాస్ గారు. దారు వీణ గాత్ర వీణ ద్వేవీణే గానజాతిషు
సామికి గాత్రవీణాతు తస్యా శృణుత లక్షణం. అంటే గాత్రవీణ, దారువీణ అని రెండున్నాయి. ఇందులో ఉత్కృష్టమైనది ఏంటంటే గాత్రవీణయే అని చెప్పారు. ఇక్కడ నీ శరీరమే, గాత్రం అంటే శరీరము, గాత్రం అంటే కంఠం అని రెండు అర్థాలు వాడతాం. కానీ గాత్రం అంటే నీ శరీరం నుంచి శబ్దం పలుకుతుంది గనక మొత్తానికి గాత్రం అని వాడడం మనకు కనబడుతూ ఉంటుంది, కంఠానికి మాత్రమే కాకుండా. ఈ వీణే గొప్ప వీణ అన్నారు. అసలు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గాత్రవీణ కంటే గొప్పది కావు అన్నారు. ఇక్కడ భగవంతుడి తయారు చేసిన ఈ గాత్రవీణ కంటే మానవులు యంత్రములతో తయారు చేసినవి గొప్పవి కావయ్యా అని ఒక మాటను ఇందులో ప్రతిపాదన చేస్తున్నారు. ఎందుకంటే అవి గాత్రవీణకు సహకారములే తప్ప వాటినే సంపూర్ణముగా వినిపిస్తే పనికిరాదని ఈయన యొక్క సిద్ధాంతం, వీరి యొక్క సిద్ధాంతం అని నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే ఈయన చెప్తున్నది ఏమిటి అంటే వాద్యానుకారి నృత్యము కంఠధ్వనిని అనుసరించి, అంటే గీతానుకారి వాద్యము, వాద్యానుకారి నృత్యము. అది గీతానుకారి అంటే కంఠం నుంచి వచ్చే గీతానికి అనుసరించి వాద్యం ఉండాలి, దానికి అనుసరించి నృత్యం ఉండాలి. కనుక నృత్యము, వాద్యము, గీతము ఈ మూడు కూడా ఎలా కలవాలి? ముందు గాత్రవీణ, దానికి అనుబంధంగా ఇవి ఉండాలి. గాత్రవీణ సరిగ్గా లేకపోతే అప్పుడు దారువీణ. ఉందిగా గాత్రవీణ, దీన్ని సరిగ్గా చక్కగా దీని నుంచి పలకగలిగే శబ్దములు ఈ గాత్రవీణలోంచి మన అక్షరాదులన్నీ కూడా పలుకుతాయి. ఇలాగా వీణలోంచి అక్షరాలతో సహా వినిపించే శక్తి దారువీణలకు లేదు కదా, గాత్రవీణకు ఉంది. మళ్ళీ దివ్యలోకాల్లో ఒకరి వీణకుందిట అక్షరాన్ని కూడా వినిపించగలిగే శక్తి. ఎవరి వీణకి? సరస్వతమ్మ వీణకి. దాని పేరు కచ్చపి అని అంటాం. ఆ తల్లి మీటే కచ్చపి నువ్వే, నీ వెన్నునాదం మీద పలికించేది ఆ తల్లే, ఆవిడే సరస్వతి అని ముందే చెప్పుకున్నాం. ఆ తత్వంతో చూడండి. అందుకే ఇక్కడ శృతిలయలను సంపూర్ణముగా రసానుకూలముగా ప్రకటించే శక్తి వాస్తవముగా దైవ సృష్టముగు గాత్రవీణకే చెల్లును. కృత్రిమ యంత్రముగు దారువీణ కేవలము గాత్రవీణను అనుకరించుటకే మాత్రమే ఉపయోగించినప్పుడే కాని స్వతంత్రముగా వర్ణాత్మక వాంగ్మయ ప్రయోగమునకు ఎంత మాత్రము పనికిరాదు. అతో గీతం ప్రధానత్వాత్ అని శాస్త్రము కూడా ప్రకటిస్తున్నది. కనుకనే గాత్రవీణ విశేషమే మొట్టమొదటి వివరించబడినది. కాలు లేని వానికి మరకాలు వలె గాత్రం ఉపయోగింపజాలని వాడు జంత్రం ఉపయోగించును అన్నాడు. ఇక్కడ చూడండి మరొక విశేషం. వీణ అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే వీణ శబ్దే అనే ధాతువు, కనుకనే ధ్వనించునది అని అర్థం. వీణ అంటే ధ్వనించునది అని అర్థం. నీ శరీరం కంటే వీణ ఉంటుందా? అదే వీణావాదన తత్వజ్ఞుడు, శృతి జాతి విశారదుడు, తాళము తెలిసినవాడు మోక్షం పొందుతాడన్న యాజ్ఞవల్క్యుడి మాటకి ఇది భాష్యం అన్నారు. ఇక్కడ ఎంత చక్కటి మాట చెప్పారు చూడండి. ఇక్కడ ఈ వీణావాదన తత్వం లోపల పలికే వీణని, అందులో ఉన్నటువంటి రిథమిక్ వైబ్రేషన్స్ ని, అవే కదండి తాళము, శృతి, లయ, ఇవన్నీ కూడా. వీటిని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ప్రయాసము లేకుండానే మోక్షాన్ని పొందుతున్నాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పిన దానికి అంత అన్వయించారు. మొత్తంగా ఇప్పుడు చెప్పిన వీటి సారభూతమైన అంశములు ఏమిటండి? సంగీతము, నాట్యము, ఇవన్నీ కూడాను ఇక్కడే భగవానుడు చేస్తున్న ఒక విద్య, ఒక కళ. నీ శరీరమే సర్వ కళలకి నిలయం, సర్వ యోగాలకి నిలయం, సర్వ యాగాలకి నిలయం. పురోహితుడైన పరమాత్మ ఇక్కడుండి నడుపుతున్నాడు. నీలో ఎలా చేస్తున్నాడో విశ్వమంతా అలా చేస్తున్నాడు. కనుక విశ్వంలో ప్రతి కళ, ప్రతి పని అంతా ఈశ్వరమయం అనేటువంటి దృష్టితో ఆయన యందు మనస్సు నిలిపి అంకితుడై భాగవత మార్గాన్ని అనుసరించాలి అనేది ఈ మన దివ్యమైనటువంటి ఈ జగజ్యోతి యొక్క సారభూతమైన అంశము. కనుకనే చివరికి ఏం చెప్తున్నారంటే అన్ని విద్యలలో గొప్ప విద్య ఆప్తవాక్యము. ఆప్తవాక్యము నమ్ముకొని ఆ ప్రకారము ప్రవర్తిల్లుట అన్నారు. అన్ని విద్యల్లో గొప్ప విద్య అదే ఆప్తవాక్యం. ఎందుకంటే నీ తెలివికి పరిమితులు ఉన్నాయని చెప్పారు. కనుక నువ్వు దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి? ఆప్తవాక్యాన్ని ప్రమాణం చేసుకోవాలి. ఆప్తులెవరు? స్వార్థరహితులు, లోక కళ్యాణ కాంక్షులైన ఋషులే ఆప్తులు అని చెప్పారు. కనుక ఆప్తులు అనగా మునులు. మునులందరూ ఆప్తులే. మనం అనుకుంటాం మనకు మనమే ఆప్తులమని. కాదండి, మనకు మనం ఆప్తులవచ్చు కానీ ఆప్తవాక్యం చెప్పే జ్ఞానం మనకు లేదు. ఇంకోళ్ళు ఒక వాడికి వాడు ఆప్తుడంటే వాడు ఆప్తుడు వాడిని తాగమని చెప్తాడు, వాడు ఆప్తుడు 10 మందిని కొట్టమని చెప్తాడు. ఇది ఆప్తవాక్యం అంటే మహాప్రమాదం. మనకంటే మనపై ఆప్తులు మునులు, ఋషులు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎన్ని జన్మలెత్తినా ఋషుల రుణం తీర్చుకోలేం. ఋషులు మనం తరించడానికి ఎంత జ్ఞాన సముద్రాన్ని మన కోసం అందించారు. వాళ్ళు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని మదనం చేసుకుని జీవితంలో అమలుపరుచుకోవడమే మనం చేయవలసిన పని. అది చేయడం లేదు. మనం కేవలం కుక్షింభరులమే తిరుగుతున్నాం. అలాంటి వాళ్ళని నిందిస్తున్నాడు ఇక్కడ. వినోదపరాయణత్వం కాదు నాయనా, విజ్ఞానపరాయణుడు కావు. అందుకు నువ్వేం చేయాలి? ఋషులిచ్చిన జ్ఞానాన్ని మననం చేసుకోవాలి. ఋషులు ఎందరూ ఉన్నారు, మునులందరూ మనకు ఆప్తులే. కానీ వారిలో గౌతమ మహర్షి, వ్యాస మహర్షి పరమాప్తులు.
వీళ్ళిద్దరిని తీసుకున్నాడు. ఎందుకంటే గౌతమ మహర్షి న్యాయ దర్శనము, మన వ్యాస మహర్షి జ్ఞాన దర్శనము ఇచ్చారు. అందుకే గౌతమ మహర్షి వ్యాస మహర్షి పరమాప్తులు. గౌతముడు పదార్థతత్వ జ్ఞానముచే నిశ్రేయసము లభించునని చెప్పాను. వ్యాసుడు బ్రహ్మజ్ఞానముచే కవిల్యము లభించునని చెప్పాను. ఈ రెండే. గౌతముడు ఏం చెప్పాడు? నిశ్రేయస్సు అంటే అభివృద్ధి, అభ్యుదయము. నీకు పదార్థతత్వము తెలిసినట్లయితే ఇహలోకంలో అభివృద్ధిని చెందుతావు, బ్రహ్మజ్ఞానం తెలిసినట్లయితే కైవల్యాన్ని పొందుతావు. కనుక ఇప్పుడు ఈ రెండే మనకు కావలసినవి. ఇహలోకంలో మనం అభివృద్ధి చెందడానికి గౌతముడు చెప్పిన పదార్థ విజ్ఞానము, పరాన్ని పొందడానికి బ్రహ్మజ్ఞానం పొందడానికి వ్యాసుడిచ్చినటువంటి వేదాంత విజ్ఞానము, ఈ రెండే మనకి ప్రమాణములు. గౌతముని వలన సత్కర్మాచరణము, వ్యాసుని వలన స్వకర్మ సన్యాస విధి నేర్చుకోవలసిన అంశములు. కనుక గౌతముని వల్ల నేర్చుకోవాల్సింది సత్కర్మాచరణ. వ్యాసుని వల్ల నేర్చుకోవాల్సింది కర్మబంధనముల నుంచి విడివడి మోక్షాన్ని పొందడం. ఈ రెండే సర్వ విజ్ఞానములకు సారములు అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. దాన్ని ఇందులో మొత్తంగా మనకు చూపించి వాసుదేవ సర్వమితి, ఇది జగజ్యోతి యొక్క సర్వసారాంశం. కనుక సర్వవ్యాపకుడైన వాసుదేవ బ్రహ్మమును గుర్తించడానికి ఈయన ఎన్ని శాస్త్రముల సహాయం తీసుకున్నారో చూడండి. జగజ్యోతిలో ఒకవైపు దర్శన శాస్త్రములు, మరొక వైపు వేదములు, వేదాంతములు, వీటిని మరొక వైపు విద్యలు. ఏ విద్యలు? నాట్య విద్య, సంగీత విద్య, అక్షర విద్య. ఒక్కటేమిటండి ఈయన ముట్టుకోని అంశం ఉందో చూడండి. వీటితో పాటు లోకరీతులు, కావ్యములు, వీటన్నిటిని పరిశీలించి వీటి సారాంశానంతటి పిండి ఈ గ్రంథములు ఇచ్చారంటే ఈ మహానుభావుడు చేసిన కృషి అంతటితో మీరు ఆలోచించండి. ఇక్కడ అంత కృషి చేస్తే మనం ఎంత కేటాయిస్తున్నాం ఇది తెలుసుకోవడానికి. తీరికలు లేక కొంత, వచ్చి కూడా వినలేక కొంత, ఇలాంటి అవస్థల్లో కానీ మహానుభావుడు మన కోసం ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడంతోనే కాకుండా ఆయన దీన్నంతటి పిండీభూతం చేసి అందిస్తే నేను సులభంగా దాన్ని పిండీభూతం చేయగలిగే అవకాశం నాకు కల్పించినటువంటి వారు ఈరోజు ఇక్కడ ఈ సాంస్కృతిక సంస్థ వారు. కనుక వారికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. నేను ఏదో చదివి మీకు చెప్పానని నేను అనుకోవడం లేదు. నేను చదువుకొని నాకు నేను చెప్పుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇది నాకు మననం, ఇది నాకు స్మరణం. పఠనం బోధనం ముందే జరిగింది, కానీ నాకు ఇది స్మరణం. మీకు బోధించేటంత నా దగ్గర ఏమీ లేదు. నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకోవడానికి ఒక వేదికగా దీన్ని, నా అధ్యయన వేదికగా దీన్ని ఎంచుకున్నాను. నాకు ఈ గ్రంథంలో ఉన్నటువంటి నవనీతాన్ని గ్రహింపజేసే అవకాశం కల్పించిన ఈ సంస్కృతి సంస్థ వారికి ప్రధానంగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే ఈ సంస్థకి ప్రధానమైన భూమికగా ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. నాకు వారితో పరిచయం లేకపోయినా వారి గురించి విని, వారి గురించి నేను తెలుసుకున్న అంశములు నేను ఎవరిని వృధాగా ప్రశంసించలేను. ఎందుకంటే సరస్వతీదేవిని ప్రార్థించి కూర్చుంటాం కనుక వృధాగా ఒక్క వాక్కు రాకూడదు. ఇది ప్రశంసగా కాకుండా నాకు అనిపించిన మాట చెప్తున్నాను. ఉత్తమ సంస్కారం కలిగి, ఉత్తమమైన లక్ష్యాలు కలిగి, తన జీవితాన్ని ఒక యోగంగా మలుచుకుని ఒక కర్మయోగంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి ఉత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వారు శ్రీ విజయ్ కుమార్ గారు. వారు విజయ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో అభ్యుదయమైనటువంటి పనులు చేస్తున్నప్పటికీ సంస్కృతికి, ధర్మానికి ఆయన చేస్తున్నటువంటి అనితర సాధ్యమైన కృషి విశాఖపట్నానికి గర్వకారణంగా నేను భావన చేస్తున్నాను. అలాంటి వారు ఈసారి ఇది చెప్పాలి అని కోరుకున్నారు. విశాఖవాసులు నాకు అత్యంత ఆత్మీయులు. బాగా నన్ను పొదువుకుని తనవాడిగా చేసుకున్నటువంటి ఆత్మీయులందరూ విశాఖలో ఉన్నారు నాకు తెలుసు. ప్రతి ఏడాది కూడా సుమారు ఇదే కాలంలో నేను వచ్చి వివిధ విషయాలపై ఇక్కడ చెప్పడం జరుగుతోంది. కానీ ఈసారి ఒక నూతనమైన అంశాన్ని తీసుకుని ఒక దర్శన శాస్త్రం గురించి, ఒక తత్వశాస్త్రం గురించి మాట్లాడమన్నప్పుడు నేను ఒక మాట అన్నాను. ఏదో ఒక చిన్న క్లోజ్డ్ ఆడిటోరియం ఉంటే బాగుండండి, గురజాడ కళాక్షేత్రంలో పెట్టినప్పుడు అంతమంది అక్కడికి వస్తారా అని నేను సందేహించాను. లేదండి అక్కడే చెప్పాలి అన్నారు ఆయన. నిజంగా చాలామంది వచ్చారు, గ్రహించగలిగే సంస్కారం మీకున్నది. నాకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలిసిన మహాత్ములు ఇక్కడ ఉన్నారు. వారందరూ ఇక్కడ ఉన్నారు కనుకనే వారి ఆశీస్సులతో నేను ఇక్కడ ఈరోజు ఇలా చెప్పగలిగాను. కొంతమేరకు తెలుసుకున్న సారమంతా చెప్పే సమయం ఒకటి చాలదు కదండి. అందుకు ఈ 3 రోజుల్లో మనం ఈ 2 భాగములుగా ఉన్నటువంటి జగజ్యోతిలోని అనేక అంశముల్ని పరామర్శిస్తూ చెప్పుకున్నాం. నేను ప్రయత్నించినది ఇది ఏమిటి? మన జీవితానికి పనికొచ్చే అంశములు మన విజ్ఞాన శాస్త్రముల్లోంచి ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా అన్వయించుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ కోణంలో, ఈ పద్ధతిలో జగజ్యోతిని ప్రజెంట్ చేయాలని నేను అనుకున్నాను, ప్రయత్నించాను. ఎంతవరకు సఫలీకృతుడని అయ్యాననేది శ్రోతలే నిర్ణయించగలరు. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.